జగన్ 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 గొడ్డలి పార్టీ లేకపోతే సైకో పార్టీ ఇది తప్పితే ఈ రెండేళ్లలో కూటమి సాధించిన విజయాలు ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? ఇదిగో డిఎస్సిలో మాకింత అన్యాయం జరిగింది, మేమింత నష్టపోయాము అని కొంతమంది అభ్యర్థులు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ బాధ చెప్పుకున్నారు అంటే వాళ్ళు పేడ్ ఆర్టిస్ట్ అంటారా లేకపోతే ట్రాన్స్పరెన్సీకే ఉంటారా? నిజంగా అన్యాయం జరిగితే ఆ రోజు నేను ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు నేను మాట్లాడలేదు కదా. నిజంగా వీళ్ళు జెన్యునే అయితే దే కెన్ గో టు ది కోర్ట్స్ ఆల్సో కదా. ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగింది వైసీపీ హయాంలో. అంతిమ లబ్ధిదారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పదే 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 చెప్తోంది కూటమి. 2 ఏళ్ళు అవుతుంది. సింగిల్ ఎఫ్ఐఆర్ జగన్మోహన్ రెడ్డి మీద ఉందా లేదా? ఏ లూప్ హోల్ కూడా వదలకుండా, ఎందుకంటే వాళ్ళు చాలా పకడ్బందీగా ఒక స్కామ్ చేశారు. ఆ స్కామ్ని అన్వీల్ చేయడం అనేటువంటిది ఇంకొక 6 నెలల తర్వాత అయినా కూడా మీరు చెప్తున్నటువంటి లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం కానీ లేకపోతే ఇంకా పెద్ద తలకాయపైన ఎఫ్ఐఆర్ బుక్ చేసేంత సీన్ ఉంటుందంటారా కూటమి దగ్గర? ఉంటుందండి. Can I note this down? Absolutely. Today's date and time you can say ED has already knocked his doors. 2 ఏళ్లలో 11 సీట్లకు పడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తిరిగి మాట్లాడుతున్నాడంటే అది మీ వైఫల్యము, మీ బూస్టప్ కదా? నెక్స్ట్ టైం ఆ 11లో 1 కూడా వెళ్ళిపోతుంది అని చెప్పి జనాలు చెప్పుకుంటున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారు మిగతా మంత్రులు మొత్తం జగన్ నామస్మరణ చేసేలా చేస్తున్నారు అంటే ఎందుకంత భయపడుతోంది జగన్మోహన్ రెడ్డికి గవర్నమెంట్? పిచ్చి కుక్కలకు ఎప్పుడు మనం దూరంగానే ఉంటాం, భయపడ్డం కాదు. కానీ జగన్ మళ్ళీ వస్తే అనే భయం మాత్రము మీలో నరనరాన ఉంది. తెలంగాణలో టీడీపీ జెండా రెపరెపలాడుతుంది. ఇది మీ కాంకర్డ్ స్టేట్మెంట్. తెలంగాణ గురించి మాట్లాడే అర్హత, తెలంగాణలో పోటీ చేసే అర్హత టీడీపీకి ఎక్కడ ఉంది అనేటువంటిది తెలంగాణ వాదుల ప్రశ్న. ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి 2 ఏళ్ళు అవుతుంది. ఏం సాధించారో అనేటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వస్తే సరిగ్గా చెప్పలేకపోతున్నారు అనేటువంటిది అక్కడ ప్రతిపక్షం వైసీపీ ప్రశ్న. ఇది ఇలా ఉంటే అసలు వెన్నుపోటు అనేటువంటి పేరుతో దీక్ష చేసేటువంటి రైట్ మీకెక్కడుంది? ప్రజల గురించి మాట్లాడే అర్హత, ప్రజా సంక్షేమం గురించి మాట్లాడే అర్హత గొడ్డలి పార్టీకి ఎక్కడి ఉంది అనేటువంటిది కూటమి సూటి ప్రశ్న. ఇదంతా ఒక ఎత్తు అయితే రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో టీడీపీ మళ్ళీ పునర్వైభవం తీసుకొస్తుంది, ఖచ్చితంగా ప్రజలకు దగ్గరవుతుంది అనేటువంటిది మరొక హింట్. నిజంగా టీడీపీకి తెలంగాణలో కాలు పెట్టేటువంటి అర్హత ఉందా అనేటువంటిది తెలంగాణ వాదుల నుంచి ఎదురవుతున్నటువంటి ప్రశ్న. ఇన్ని ప్రశ్నలటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో టీడీపీ ఏ విధంగా తన ప్రభావం చూపుతుందనేటువంటి అంశంతో పాటు అసలు ఏపీలో కూటమి సాధించినటువంటి విజయాలపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ టీడీపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ ప్రొఫెసర్ తిరునగరి జ్యోత్స్న ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. మ్యామ్ నమస్తే. నమస్తే, వెల్కమ్ టు డయల్ న్యూస్ అండ్ హాట్ సీట్. మ్యామ్, ఏపీ గురించి మాట్లాడదాం, తర్వాత తెలంగాణకు వెళదాం. మ్యామ్, జగన్ 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 గొడ్డలి పార్టీ లేకపోతే సైకో పార్టీ ఇది తప్పితే ఈ 2 ఏళ్లలో కూటమి సాధించిన విజయాలు ఏంటి అని అడిగితే ఏం చెప్తారు మీరు? లాంగ్ లిస్ట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మేము పెట్టినటువంటి మొదటి సంతకం మెగా డిఎస్సి కండక్ట్ చేసాం. అత్యంత ట్రాన్స్పరెంట్గా కండక్ట్ చేసాం. ఇవాళ సరే ఏడ్చే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. అత్యంత ట్రాన్స్పరెంట్గా కండక్ట్ చేసి 16,347 మంది టీచర్లను రిక్రూట్ చేసుకున్నాం. సెకండ్, అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తామన్నాం. పేదవాడికి పట్టడన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించాం. థర్డ్, అన్నదాత సుఖీభావ పేరుతోనే రైతుల్ని ఆదుకుంటున్నాం. ఫోర్త్, మహిళలకి రవాణా సౌకర్యం, ఉచిత రవాణా సౌకర్యం కల్పించాం. ఫిఫ్త్, రైల్వే జోన్ సాధిస్తామన్నాం, సాధించి చూపించాం. సిక్స్త్, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, హైవేస్ కావచ్చు, అన్నీ కూడా ముందరికి తీసుకెళ్లేటువంటి ఒక ప్రక్రియ చేస్తామన్నాం, చేసి చూపిస్తున్నాం. దాంతో పాటుగా సరే నెంబర్ మర్చిపోయాను, 7th ఏమో ఇప్పుడు రైట్, అమరావతి పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నాం. ఇవాళ మనం ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక 2-3 రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఎంటైర్ ఆఫీసెస్కి సంబంధించినటువంటి ఒక సమూహం అక్కడ బిల్డ్ చేసేటువంటి ఒక ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకు వచ్చింది. దట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ వీటన్నిటితో పాటుగా
6,000 మంది పైచిలకు కానిస్టేబుల్ అని రిక్రూట్ చేసుకున్నాం. సరే, దిస్ ఇస్ ఆల్ అ రెగ్యులర్ ప్రొసీజర్. దాంతోపాటుగా అత్యద్భుతంగా రాష్ట్రాన్ని మళ్ళా ప్రపంచ పటంలో, ఇన్వెస్ట్మెంట్స్ రంగంలో ప్రపంచ పటంలో పెట్టి ఇవాళ రోజున ఏం సాధించారని అడుగుతున్నారు కదా. భారతదేశంలోకి వస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో 100% ఇన్వెస్ట్మెంట్స్లో 25% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనం తెచ్చుకోగలుగుతున్నాం. హైయెస్ట్ ఎఫ్డిఐస్తో పాటుగా తెచ్చుకోగలుగుతున్నాం మనం ఇవాళ రోజున. సరే, దీంతో పాటుగా ఇదొకటే కాదు, ఇన్వెస్ట్మెంట్స్ తెస్తున్నాం, జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నాం, అలానే సంక్షేమం ఇస్తున్నాం. 1వ తారీఖున మేము పెంచినటువంటి పెన్షన్లు, ఏ రోజునైతే మేము పెన్షన్లు పెంచుతామని చెప్పామో ఆ పెంచినటువంటి పెన్షన్లు ప్రతి నెల 1వ తారీఖున అందజేస్తున్నాం. సాక్షాత్తు గౌరవంగా ముఖ్యమంత్రి వర్యులతో సహా ప్రజాప్రతినిధులందరూ వెళ్ళి లబ్ధిదారులకు ఇస్తున్నారు. అలానే మొన్న మనం తీసుకుంటే అసలు మత్స్యకారులకు ఇచ్చినటువంటి హామీ కావచ్చు, ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి హామీ కావచ్చు, ప్రతి ఒక్కటి యూ నేమ్ ఇట్ వీ హ్యావ్ డన్ ఇట్. దాంతో పాటుగా చాలా నజరందాజ్ అవుతున్నటువంటి ఇంకొక విషయం చెప్తాను. బ్రాహ్మణుల కోసం ఇది ఇప్పటివరకు ఎవరు ఎక్కడ మాట్లాడలేదు, బట్ ఇట్ హ్యాస్ టు బి స్పోకన్. సాధు గారు, ఇంతకుముందు ఉన్నటువంటి సర్కారు బ్రాహ్మణులకి సంబంధించినటువంటి బ్రాహ్మణ కార్పొరేషన్ని బ్యాక్వర్డ్ క్లాసెస్కి దీంట్లో అలైన్ చేసి పెట్టేస్తే మేము మళ్ళీ దాన్ని రివైవ్ చేసి ఎండోమెంట్స్ కింద తీసుకొచ్చాం. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా 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 విద్యాశాఖలో ఇవాళ చేసినటువంటి సమూలమైనటువంటి మార్పులు మనం గనక తీసుకుంటే, ఇవాళ టీచర్ ట్రైనింగ్స్ ఇస్తున్నాము, విద్యార్థులను అత్యద్భుతంగా ట్రైన్ చేస్తున్నాము. టీచర్ ట్రైనింగ్ కోసం టీచర్లని మనం వేరే దేశాలకు పంపిస్తున్నాము, విద్యార్థులని వేరే దేశాలకు పంపిస్తున్నాము. గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఇవాళ అత్యధికమైనటువంటి ప్రతిభ కనపరిస్తే వాళ్ళకి ఆ క్రెడిట్ ఇస్తున్నాం, మేము ఎవరూ ఆ క్రెడిట్ తీసుకోవట్లేదు. రాజకీయ నాయకులకు ఎవరికి ఆ క్రెడిట్ ఇవ్వట్లేదు. రాజకీయ నాయకులకి అసలు ఇన్ఫ్యాక్ట్ రాజకీయ నాయకుల పేర్లు ఎక్కడా కూడా, వాళ్ళ పథకాలకు కూడా ఎక్కడా పెట్టలేదు మేము. సో వీఆర్ వర్కింగ్ ఆన్ అ వెరీ డిఫరెంట్ నోట్స్ అది గారు. అండ్ ఆల్సో దీంతో పాటుగా ఒక సుపరిపాలన, అంటే ప్రజల్ని ఎవరైతే మోసం చేశారో, ప్రజల్ని ఎవరైతే దోచుకున్నారో వాళ్ళని శిక్షించేటువంటి ఒక ప్రక్రియ అన్నీ సైమిల్టేనియస్గా నడుస్తున్నాయి. ఇవాళ నాకు తెలిసి ఇంకా నేను ఇందులో చాలా మర్చిపోయానేమో అని నా పర్సనల్ ఫీలింగ్. మేము చేసినటువంటివి ఇంకా చాలా 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 మర్చిపోయానేమో అని అనిపిస్తుంది. ఐ కమ్ ఫ్రమ్ ద డిఎస్సి. మీరు చాలా ట్రాన్స్పరెంట్ గా డిఎస్సి నిర్వహించాము, అభ్యర్థులు మాత్రమే కాకుండా నిరుద్యోగులు మొత్తం అంతా చాలా హ్యాపీయెస్ట్ గా ఉన్నారని చెప్పి అంటున్నారు. ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్, అంత ట్రాన్స్పరెంట్ గా, అంత బాధ్యతాయుతంగా, పారదర్శకంగా అయి ఉంటే, ఇదిగో డిఎస్సిలో మాకింత అన్యాయం జరిగింది, మేము ఇంత నష్టపోయాము అని కొంతమంది అభ్యర్థులు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ బాధ చెప్పుకున్నారు అంటే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అంటారా, లేకపోతే ట్రాన్స్పరెన్సీకే ఉంటారా? నేను ఒక విషయం, మాది వైఎస్ఆర్సీపీ కాదండి, మేం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ కాదు. సో ఎవరిని కూడా మేము పెయిడ్ ఆర్టిస్టులను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వి గివ్ రెస్పెక్ట్. ఇప్పుడు మీరన్న మాటే, మీరంటే వాళ్ళన్న మాటే, డిఎస్సిలో అభ్యర్థులకు అన్యాయం జరిగింది అని అంటున్నారు. డిఎస్సి ఎప్పుడు నిర్వహించామండి? సంవత్సరం అయిపోయింది కదా. వాళ్ళకు సంవత్సరం అయింది, వాళ్ళకి జాబ్స్ వచ్చాయి, వాళ్ళు పోస్టింగ్స్ వచ్చాయి, వాళ్ళు ఉద్యోగం చేశారు, ఆ తర్వాత పిల్లలకు చదువులు చెప్పారు, ఆ పిల్లలు పాస్ అయ్యారు, ఆ రిజల్ట్స్ చూసావు, అన్నీ అయిపోయినాయి కదా. ఇవాళ సంవత్సరం తర్వాత వీళ్ళు వచ్చి మాకు అన్యాయం జరిగింది అని అంటున్నారు. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను, నేను వాళ్ళని కూడా మళ్ళీ ఏం తప్పు పట్టట్లేదు. 3 టైర్లో మేము ఒక అపిలేట్ సిస్టమ్ పెట్టాం. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒకటి ఉంది, రాష్ట్ర స్థాయిలో ఒకటి ఉంది, ఫైనల్ అపిలేట్ అథారిటీ ఒకటి ఉంది. డిఎస్సి జరిగే క్రమంలో ఆల్మోస్ట్ ఒక 33,000 పైచిలకు ఏమంటారంటే క్వరీస్ వచ్చాయి. ఎవ్రీ క్వరీ వాజ్ ఆన్సర్డ్, ఈచ్ అండ్ ఎవ్రీ క్వరీ వాజ్ ఆన్సర్డ్. సో ఎక్కడా కూడా, అంటే నేను ఏమంటానంటే ట్రాన్స్పరెంట్ అని ఎందుకు అంటున్నా అంటే, సర్టిఫికెట్లతో సహా ఆన్లైన్ పెట్టాం మేము ఏది ఎక్కడా దాచలేదు, ఏది ఏం లేదు. సో ఇక్కడ క్వశ్చన్స్ వాళ్ళ మీద ఎలా రేజ్ అవుతాయో నేను చెప్తాను. ఫస్ట్, దర్ టైమింగ్. నిజంగా అన్యాయం జరిగితే ఆ రోజున ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజునే మాట్లాడలేదు కదా. అసలు డిఎస్సి కండక్టే చేయొద్దని 240 కేసులకి పైగా వేశాడు కదా. 240 కేసెస్. కెన్ యూ ఇమాజిన్? డిఎస్సి, మెగా డిఎస్సి జరగకూడదని ఒక 240 పైచిలకు చిన్న చితక అవి ఇవి కలిపితే ఇంకో 270 అనుకోండి ఆల్మోస్ట్. డిఎస్సి జరగకూడదా, లేకపోతే అర్హులైన వాళ్ళందరికీ న్యాయం జరగాలని వేశారా? జరగకూడదనే వేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళు వేసిందే ఫస్ట్ దాని గురించి, ఏదో దాంట్లో ఈ లోపం ఉంది ఆ లోపం ఉందని 100 తీశారు. అన్ని మేము న్యాయపరంగా ఫైట్ చేస్తూ వచ్చి దెన్ వి వెంట్ అహెడ్ విత్ ద ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు, పోనీ వాళ్ళకి అప్పుడు ప్రాబ్లం అయితే జరిగిన వెంటనే కదా మాట్లాడాలి. ఒక 4 రోజులు మొత్తం ఎంటైర్ ఇది జరిగింది కదా. పేపర్ లీక్ అన్నాడు కదా ఫస్ట్ మొన్న.
పేపర్ లీక్ జరిగితే అప్పుడు మాట్లాడాలి కదా ఇమ్మీడియట్గా. సంవత్సరం తర్వాత ఇవాళ గుర్తొచ్చిందా జగన్మోహన్ రెడ్డికి పేపర్ లీక్ అని? పేపర్ లీక్ అని అంటే అరే బాబు నాయన అది పేపర్ లీక్ కాదురా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అక్కడ ఏం అంటే ఇట్స్ అ వెరీ ర్యాండమ్ బేస్డ్ క్వశ్చనింగ్. ఐ థింక్ యూ అండర్స్టాండ్. అంటే మనం చదువుకున్న వాళ్ళందరికీ మనకు అండర్స్టాండ్ అవుతుంది అది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ లో వేర్ ఇస్ ద ఛాన్స్ ఆఫ్ అ పేపర్ లీక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. దాన్ని మేము అధికారులు క్లియర్ కట్ గా ఆయనకు సమాధానం చెప్పాడు. వెంటనే యూటర్న్ తీసుకుని ఏమన్నాడు, లేదు 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 రిజర్వేషన్స్ లో వీళ్ళు గోల్మాల్ చేశారు అన్నాడు. హారిజాంటల్ రిజర్వేషన్ అన్నాడు, వర్టికల్ రిజర్వేషన్ అన్నాడు, ఈ గోల్మాల్ అన్నాడు, ఆ గోల్మాల్ అన్నాడు. దానికి అధికారులు వచ్చి ఆన్సర్ చెప్పారు కదా. మేమేం రాజకీయంగా మాట్లాడాల, దాన్ని మమ్మల్ని అన్నారు, వీళ్ళు వచ్చి మాట్లాడలేదు అన్నారు. బట్ కండక్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరు? ఆఫీసర్స్ కదా, డిపార్ట్మెంట్ కదా. డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ విత్ ప్రూఫ్స్ దే హావ్ గివెన్ అన్ ఆన్సర్. అప్పుడేమన్నాడు మళ్ళా, లేదు లేదు స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు వీళ్ళు సీట్లు ఇచ్చారు అన్న, అనర్హులకి వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు అన్నాడు. సరే అని చెప్పి దాన్ని మేము వెరిఫై చేయించాం కదా. ఏమైంది వెరిఫై చేయిస్తే? ప్రతి whoever has got under the sports quota they were absolutely eligible. అప్పుడేమన్నాడు మళ్ళీ కొత్తది ఒకటి ఏం సృష్టించారు, లేదు లేదు ఒక పర్టిక్యులర్ కులానికి వెళ్ళి ఇన్ని 100 పోస్టులు ఇచ్చేశారు అన్నాడు. అంటే డూ యూ అండర్స్టాండ్ హిస్ డెస్పరేషన్? డెస్పరేషన్ లేదు, నేను అనేది అదొక్కటే కాదండి, ప్రతిదీ బ్లండర్ మిస్టేకే. డెస్పరేషన్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాకుండా వైసీపీ ఇండివిజువల్ గా ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి అలిగేషన్స్ చేస్తే దట్స్ ద బ్లండర్ మిస్టేక్. బట్ కానీ అభ్యర్థులు ఉన్నారు అక్కడ, ఇదిగో మేము నష్టపోయామని చెప్పి విక్టిమ్స్ ఉన్నారు, వాళ్ళని ఏమంటాం? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అక్కడ. నేను మళ్ళీ ఎవరిని కించపరచట్లేదు, కానీ ఇప్పుడు ఎవరికైనా సరే ఒక ఆశ ఉంటుందండి. అభ్యర్థులు అనే వాళ్ళకి కూడా ఒక ఆశ ఉంటుంది, ఏమో అవుతుందేమో అని అనుకున్నారేమో. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి, నేను పేరు తీసుకోవట్లేదు ఎవరిది, ఒక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఎన్ఓసి ఇవ్వాలి. ఎన్ఓసి ఇవ్వలేదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రాలేదు, రైట్? మరి అట్లాంటప్పుడు ఏమవుతుంది? ఏమవుతుంది? మీ క్యాండిడేచర్ కన్సిడర్ అవుతుందా? అందులో అధికారులది ఏం తప్పు ఉంటుంది? కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు కూడా చెప్పింది కదా, కోర్టు కూడా చెప్పింది కదా. సో నేను ఏమంటానంటే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను చదువు. నేను మళ్ళీ నా క్వశ్చన్ ఎక్కడ అవుతుంది అని అంటే 1 year ఏం చేశారు వీళ్ళు? 1 year ఏం చేశారు వీళ్ళు? ఇవాళ ఎందుకు ఈ ఇష్యూని తీసుకొచ్చి రగిల్చి దీన్ని ఏదో ఒక రావణ కాష్టంలా చేద్దామని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? నిజంగా వీళ్ళు జెన్యునే అయితే దే కెన్ గో టు ద కోర్ట్స్ ఆల్సో కదా, కోర్టుకి వెళ్ళొచ్చు కదా. వై డూ హ్యావ్ టు వరీ? కోర్టుకి వెళ్ళండి. అభ్యర్థుల మనోభావాలతో, బాధితుల కన్నీళ్లతో వైసీపీ ఆడుతోంది అనేటువంటిది. అబ్సల్యూట్గా. సరే ఇప్పుడు మీరున్నారు, మీకు నిజంగా ఉద్యోగం వస్తుంది అని అంటే ఏదో కొంత ఎవడో ఒకడు లేదు లేదు నీకు తెలీదు ఎక్కడో నేను ఇప్పిస్తా కదా నీకు అని అంటే మీలో చిన్నపాటి ఆశ ఉండదా? ఉండదా ఆశ? దాంతో వాళ్ళు ఆడుకోవట్లేదా వైఎస్ఆర్సీపీ? తెలీదా? ఒక్క నిమిషం సార్, తెలీదా వాళ్ళకి? సంవత్సరం అయిపోయింది, తెలీదా వాళ్ళకి? విక్టిమ్స్ 10th క్లాస్ చదువుకున్నటువంటి పిల్లలు కనుక అయితే మీరు చెప్పినటువంటి మాటలు నమ్మేందుకు ఛాన్స్ ఉంటుంది. బట్ దే ఆర్ డిఎస్సీ ఆస్పిరెంట్స్, దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. అలా చెప్తే నమ్మేస్తారా? ఏ రాజకీయ పార్టీ నేను నమ్మేస్తారా అని అనట్లేదు, ఇమోషన్స్ తోటి ఆడుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అని అంటున్నాను. సో నేను ఇంకో విషయం చెప్తున్నాను, ఈ సంవత్సర కాలం పాటు ఏ అభ్యర్థి ఎందుకు బయటికి రాలేదు? మరి నేను అభ్యర్థులను ఏమనట్లేదు, కానీ ఏ అభ్యర్థి ఎందుకు బయటికి రాలేదు? వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగిందో మొత్తం అంతా ప్రూఫ్స్ తో సహా తీసుకొని రావడానికి ఇంత టైం పట్టింది అనుకోవచ్చు. అవును, మరి లెట్స్ గో టు కోర్ట్ అంటున్నా నేను. యా, దట్స్ లీగల్ ఫైట్ చేయాల్సిందే. నేను అనేది లీగల్ ఫైట్ చేయండి అయ్యా అంటున్నా. ప్రెస్ మీట్లకో లేకపోతే టీడీపీ మీదనో జనసేన మీదనో రాయేసి సరిపోదు, ఖచ్చితంగా లీగల్ ఫైట్ చేయాల్సిందే. ఇప్పుడు ఇక్కడ నా మీద రాయేసినంత మాత్రాన, ఇంకోళ్ళ మీద రాయేసినంత మాత్రాన, నా అంటే ప్రభుత్వం మీద రాయేసినంత మాత్రాన నీకేం రాదు అక్కడ. If you are true and genuine, even the case of the outsourcing employee that we took, it was not considered by the court, right? అవును. అండ్ ఇంకొకటి అండి, లెట్స్ స్పీక్ వెరీ అంటే చాలా న్యూట్రల్గా మాట్లాడదాం. మాకెవరి మీద ఏ విధమైనటువంటి పార్షియాలిటీ ఎందుకు ఉంటుంది? మేమేమనుకుంటాం? మేము ఎంతమందికి ఎక్కువగా ఉద్యోగాలు ఇవ్వగలిగితే మాకంత క్రెడిట్ కదా. ఏ పార్టీ ముఖ్యమంత్రి అయినా, ఏ పార్టీ మంత్రి అయినా కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి బంధుప్రీతి చూపించాలని చెప్తాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత బయటపడేది మీరు మాత్రమే కాదు, ఎవరైనా కూడా. నేను ఒక విషయం చెప్తాను సార్, అందులో నాకు తెలిసి స్పోర్ట్స్ కోటా కింద 382 372 ఉండాలి, రైట్? వీళ్ళు ఏమన్నారు తెలుసా? అందులో ఒక 320 370 మొత్తం కమ్మ వాళ్ళతో నింపేశారు. You understand their desperation and you understand their malign intentions there అంటున్నా నేను.
టీచర్లకి ఎవడన్నా కులం అంట కడతాడా? తప్పు అది. టీచర్లకి ఎవడన్నా కులం అంట కడతాడా? అసలు వాళ్ళకి నేను ఇంకో విషయం చెప్తాను. ఐఎమ్ టీచర్ బై మై సెల్ఫ్, రైట్? మనందరం ఆ రోజున ఇష్టరీతిన వాళ్ళని నిజంగా కూడా నేనైతే కోప్పడ్డాను. మీరు కూడా తిట్టారు నాకు తెలుసు ఒక 2 వీడియోల్లో. టీచర్లను తీసుకెళ్లి మందు దుకాణాల ముందర వీళ్ళు కాపలాలు నిలబెట్టారు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు. టీచర్లతోటి టాయిలెట్లు కడిగించారు. ఆ రోజు మనందరం దానికి అబ్జెక్ట్ చేసాం. ఇవాళ పేరెంట్ టీచర్ మీటింగ్స్ అని చెప్పి కానివ్వండి, టీచర్లను గౌరవించుకోవడం కానివ్వండి, టీచర్ ట్రైనింగ్స్ చేయడం కానివ్వండి, మా గవర్నమెంట్ అత్యంత గౌరవప్రదంగా చేస్తుంది అంటున్నాను నేను. ఎందుకు ఈ 2 ఏళ్లలో టీచర్లు రోడ్డు ఎక్కారు. నేను కాదు విషయంలో లేకపోతే ఓపీఎస్ సిపిఎస్ విషయంలో రోడ్డు ఎక్కారు. నేను వి హావెంట్ ఏమంటారు అని అంటే వాళ్ళని మేము ఎక్కడా కూడా ఏమీ అగౌరవపరచలేదే. ఇప్పుడు అమరావతి రైతులు రోడ్ల మీదకి వస్తే వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులను ఎట్లయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నారో, మేము ఏ రోజున ఎవ్వరు ఈవెన్ ఆశా వర్కర్లు కావచ్చు ఎవరు రోడ్ల మీదకి వచ్చినా సరే మేము వాళ్ళని పిలిచి మాట్లాడాం, గౌరవప్రదంగా వాళ్ళని పిలిచి మాట్లాడాం. మీ ఇబ్బంది ఏంటో చెప్పండి అని అడిగాం. ఇవాళ కూడా ఆర్టిస్ట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమన్నా వస్తే మేము పిలిచి మాట్లాడుతున్నాం. గవర్నమెంట్ ఈజ్ నాట్ షైయింగ్ అవే ఫ్రమ్ ఎనీథింగ్ అండ్ వీఆర్ నాట్ రన్నింగ్ అవే ఫ్రమ్ ఎనీథింగ్. బట్ అనవసరంగా మీరు గవర్నమెంట్ మీద బురద జల్లితే మాత్రం ఒప్పుకోము అంటాను నేను. అత్యంత ట్రాన్స్పరెంట్ గా జరిగింది. వీ హావ్ షోన్ ప్రూఫ్స్. ఈచ్ అండ్ ఎవ్రీ సర్టిఫికెట్ ఈజ్ ఆన్లైన్. ఓకే, వాట్ మోర్ డూ యూ వాంట్? 33,000 and odd queries we have settled. ప్రతి ఒక్క అభ్యర్థికి వాళ్ళ సమస్య చెప్పుకునేటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చాం మేము. 3-tier సిస్టమ్ ఆఫ్ అపిలేట్ సిస్టమ్. ఓకే, ఏం తప్పు చేసాం? వీళ్ళు ఇవాళ ఇట్లా అంటే ఎవరైతే రిక్రూట్ అయ్యారో ఆ టీచర్లను వీళ్ళు అవమానపరచడం కాదా ఇవాళ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళు? ఇన్ఎలిజిబుల్ అభ్యర్థులు ఎవరున్నారండి అక్కడ? 16,347 మంది రాత్రనక పగలనక ఎండనక వాననక పిల్లా జల్లాని పక్కన పెట్టేసి వాళ్ళు ప్రిపేర్ అయ్యి చదువుకుని వాళ్ళ రోజున మెరిట్లో సాధించుకున్నారు. వాళ్ళు ఆర్ దే నాట్ ఇన్సల్టింగ్ దెమ్? టీచర్లను ఇన్సల్ట్ చేయట్లా, నేను వీళ్ళని అన్నట్ల, ఈ అభ్యర్థులను అన్నట్ల. ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి. ఎంసెట్ ఉంటుంది అంటే మా అప్పుడు ఎంసెట్ ఉండేది, ఇప్పుడు నీట్. కానీ ఇప్పుడు నీట్ ఎంసెట్ ఉండేది. క్వాలిఫైయింగ్ మార్క్స్ అని ఒకటి ఉండేవి. క్వాలిఫైయింగ్ మార్క్స్ బేస్డ్గా దెన్ యూ గో హెడ్. ఈ కాలేజా ఆ కాలేజా, అసలు నువ్వు క్వాలిఫై అయితేనే ఏ కాలేజ్ అయినా, క్వాలిఫై కాకపోతే ఏది రాదు నీకు. 1 మార్క్లో, హాఫ్ మార్క్లో, 0.25 మార్క్లో కూడా క్వాలిఫైయింగ్ పోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. మనం రీఅప్లికేషన్స్ పెట్టుకుంటాం, ఏమంటారు అది, రీకౌంటింగ్లు పెట్టుకుంటాం, చాలా పెట్టుకుంటాం. అక్కడ అభ్యర్థులను ఎవరు తప్పనరే. కానీ 0.25తో పోయినవాడు పోయినట్టే కదా. దట్ ఈస్ వాట్ ఈస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కదా. ఎగ్జాక్ట్లీ కదా. అంటే 0.25తో మార్క్ పోయినవాడు 0.25తో మార్క్ వచ్చిన వాడి కన్నా తక్కువ అని కాదు అక్కడ. ఇట్స్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ దేర్. ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇది. ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని వీళ్ళ స్వలాభం కోసం. నాకు కోపం ఎక్కడ అనంటే, నేను దీని మీద చాలా గట్టిగా మాట్లాడుతున్నానండి. ఎందుకంటే నాకు కోపం ఒకటి. నువ్వు ఇష్యూ నీ జెన్యూనిటీ ఎక్కడ బయటపడేది? నువ్వు ఇష్యూ జరిగిన వెంటనే నువ్వు దాన్ని టేకప్ చేసి నిజంగా అందులో ఏదైనా లోపాలు ఉంటే మాట్లాడితే నేను ఒప్పుకుంటా, బాగా చెప్తా. నేను కూడా జగన్మోహన్ రెడ్డితో కూర్చొని ధర్నా చేసేదాన్ని యాజ్ అ టీచర్. ఓకే, కానీ అసలు అక్కడ ఏం జరగలేదే. ఎందుకంటే ఆస్కారం లేదంటున్నాను సార్ విజయ్ గారు నేను. ఎందుకనంటే యాజ్ ఐ టెల్ 3-tier అపిలేట్ సిస్టమ్, ఎవ్రీథింగ్ ఆన్లైన్, అండ్ ప్రతి ఒక్క అభ్యర్థికి తనకున్నటువంటి క్వరీని చెప్పేటువంటి ఒక అవకాశం కల్పించాం మేము. అభ్యంతరాలు తెలపడానికి మళ్ళీ టైం ఫ్రేమ్ ఉంది. ఇంత ఉన్న తర్వాత పోనీ వెంటనే 1 or 2 months 3 months వెంటనే ఎవడన్నా మాట్లాడాడంటే అర్థం ఉంది, అవునా? ఇవాళ సంవత్సరం తర్వాత వచ్చి వాళ్ళకేదో మద్యం మాఫియాకి సంబంధించినటువంటి ఒక కేసు, వాళ్ళ కేసు బయటపడుతుందని చెప్పి ఇవాళ ఈ అభ్యర్థుల జీవితాలతో వాళ్ళు ఆడుకోవట్లేదండి. తప్పు కదా. వాళ్ళలో ఒక ఫాల్స్ హోప్ని క్రియేట్ చేయట్లేదా? నాకు నిజంగా మొన్న చాలా బాధేసిందండి. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కూర్చున్నటువంటి అభ్యర్థుల కళ్ళల్లో ఏదో ఒక ఆశ. నేను ఐమ్ నాట్ సేయింగ్ దే ఆర్ ఫాల్స్, కానీ ఆశ. కానీ వాళ్ళ మనోభావాలతో ఎలా ఆడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి తెలియదా అతనికి? కాన్షియన్స్ అనేది లేదా? తెలియదు జగన్మోహన్ రెడ్డి గారికి. మనస్సాక్షి లేదా? తెలీదా నువ్వు చేసిన తప్పని? నిజంగా వాళ్ళకి అక్కడ ఆ క్షణంలో ఆ పాయింట్లో వాళ్ళు అక్కడ ఎలిజిబుల్ కాదని తెలుసు కదా జగన్మోహన్ రెడ్డికి. ఎందుకు వాళ్ళతో ఆడుకోవాలి సార్ విజయ్ గారు చెప్పండి? అది తప్పు కదా. అండ్ దాంతో వీళ్ళతో ఆడుకోవడం కాదు, రిక్రూట్ అయిన 16,347 మందిని కూడా అవమానిస్తున్నాడు. హౌ సాడ్. అంటే తన రాజకీయం కోసం ఎవరిని వదిలిపెట్టడండి?
చాలా బాధ అనిపించింది దీంట్లో దోషులు ఎవరో నిర్దోషులు ఎవరో ఖచ్చితంగా తేల్చాల్సింది న్యాయస్థానాలే. మీరు అన్నట్లుగా ఎవరైతే అన్యాయం జరిగిందని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా న్యాయస్థానాలకి వెళ్ళాలి. న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా మాట్లాడదాం. యూ రైజ్డ్ వ్యాలిడ్ పాయింట్. మద్యం కేసులో ఎక్కడో ఇరుక్కుంటారని చెప్పి డిఎస్సి అభ్యర్థుల కేసుని ముందుకు బయట తీసుకుని రావడం ఏంటి? ఒకవేళ నిజంగా అనుకున్నా వీళ్ళని ముందుకు చూసేస్తే అది వెనక్కి వెళ్ళిపోతుందా? అంటే దిస్ ఇస్ క్రియేటింగ్ అన్ అన్రెస్ట్. ఇప్పుడు రాజకీయం చేసే వాళ్ళకేమో వేరే రకంగా ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు రాజకీయం చేయడండి. అది దట్స్ సమ్ ఐ డోంట్ నో, ఐ కాల్ ఇట్ సైకోపాథిక్ పాలిటిక్స్ అంటాను నేను దాన్ని. ఎప్పుడు అదొక రకమైన వింత పైశాచికమైనటువంటి ఒక పాలిటిక్స్ అతనివి. మీరు గమనించండి. ఎందుకంటే ఇప్పుడు నాకేం జగన్మోహన్ రెడ్డి గారితో ఏం పర్సనల్ వైరం ఏం లేదు, నాకేం గట్టు పంచాయతీ లేదు, పొలం పంచాయతీ లేదు, వాళ్ళ చెల్లెలాగా నాకేం ఆస్తి పంచాయతీ కూడా లేదు, థ్యాంక్ గాడ్, నాకేం అలాంటిది లేదు. కానీ అతను చేసేటువంటి తప్పిదాల మీద మాత్రం నేను మాట్లాడతాను. ఓకే, దట్ ఈస్ మై నేచర్. సో ఇప్పుడు మీరు గమనించండి, 3,500 కోట్లు ఓకే, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది స్కామ్, లిక్కర్ స్కామ్. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కేఎన్ఆర్ ఓకే, అతని దగ్గర పట్టుబడినటువంటిదే ఆల్మోస్ట్ 1,500 కోట్లు. అతనే ఒక బినామీట, ఓకే, అతనికి ఇంకొక బినామీట. పట్టుబడ్డాయని చెప్తున్నారు, పట్టు పడలేదు, ఎక్కడ అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు. నో వన్ హ్యాస్ షోన్ ద ప్రూఫ్స్. ఎనీ గవర్నమెంట్. సరే, నేనేమంటున్నా అంటే గవర్నమెంట్ కాదు అక్కడ, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్. సో దే హ్యావ్ వాళ్ళు ఒక మాట మాట్లాడారంటే దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ రీజనింగ్ బిహైండ్. నాట్ ఎట్ ఆల్. ఓకే, దట్స్ యువర్ టేక్, దట్స్ మై టేక్. ఐల్ టేక్ విత్ ద ప్రూఫ్స్. ఈ లిక్కర్ స్కీమే మాట్లాడదాం. చూస్తున్నా 2 ఏళ్ల నుంచి ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగింది వైసీపీ హయాంలో. అంతిమ లబ్ధిదారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పదే చెప్తోంది కూటమి. 2 ఏళ్ళు అవుతుంది. సింగిల్ ఎఫ్ఐఆర్ జగన్మోహన్ రెడ్డి మీద ఉందా లేదా, పెట్టారా లేదా, పెడతారా లేదా, అన్నింటికి మించి ఇంకొక ప్రశ్న, పెట్టే దమ్ముందా లేదా? సార్, నేను ఓ విషయం చెప్తా. జగన్మోహన్ రెడ్డి ఆకాశం నుంచి చూడి కింద పడి, చేస్తే జగన్మోహన్ రెడ్డి అయినా ఒకటే, పవన్ కళ్యాణ్ ఒకటే, ఎవరైనా ఒకటే. నేను ఒక్క నిమిషం విజయ్ గారు, అంటే నేను ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ఆన్ లైటర్ నోట్, దమ్ము ధైర్యాల గురించి ఎందుకులేండి. కానీ నేనేమంటానంటే, మా ప్రభుత్వంతో వచ్చినటువంటి చిన్నపాటి చిక్కు చెప్తాను మీకు. చిన్నపాటి చిక్కు మాకు నచ్చనిది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మేము అత్యంతగా ద్వేషించేటువంటి ఒక చిక్కు చెప్తాను నేను మీకు. మా వాళ్ళు పైన కూర్చొని పెట్టాల్సిన అవసరం లేదు, బికాజ్ ఐఎమ్ అబ్జర్వింగ్ ఎ హానెస్టీ ఇన్ యువర్ ఐస్ అన్నమాట. అందుకని ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ. మా బాస్ ఉన్నారు కదా, మా హెడ్ మాస్టర్, ఆయన ఎలాంటి వాడు? CEO. మీరు ప్రొఫెసర్ కాబట్టి హెడ్ మాస్టర్ అంటున్నారు, బట్ ఐఎమ్ టేక్ ఇట్ యాజ్ ఎ CEO. ఆయన ఎలాంటి వాడంటే ప్రతిదీ కూడా పద్ధతి, ప్రొసీజరు, రూల్ బుక్, ఇంకా అసలు దానికి ఇటు జరగదు అటు జరగదు రూల్ బుక్. ఇప్పుడు ఒకటి తిట్టాడండి, ఆయన్ని శిక్షించాలని చెప్పి మేము కోరుకుంటాం కదా. ఇప్పుడు మా నాన్నని తిట్టాడు, ఊరుకుంటానా? పెడాపెడా 2 చెంపలు వాయించాలనిపిస్తుందా లేదా? మీ నాన్నని తిట్టినా అలానే అనిపిస్తుంది కదా. కానీ ఈయనేం చెప్తారు తెలుసా, అలా చేయకూడదు. మనం పద్ధతి ప్రకారంగా ఆడి మీద ఒక కేసు పెట్టి ఆ కేసుని ఫైట్ చేసి అప్పుడు ఆడు జైలుకి వెళ్తాడండి. మా హెడ్ మాస్టర్తో మాకు వచ్చే చిక్ ఇది. ఇప్పుడు ఒక నిమిషం లెట్ మీ టెల్ యూ. సో వెన్ మద్యం కుంభకోణమే కావచ్చు, ఆడుదాం ఆంధ్రానే కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి అన్ని, అండ్ బియ్యానికి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, అన్నీ నడుస్తున్నాయి. కాకపోతే మీరు ఇక్కడ ఇంకో విషయం ఏం గమనించాలి అని అంటే, ఐఎమ్ నాట్ యూ ఏమంటారంటే ఐ స్పీక్ ద ట్రూత్. నాకు అవసరం లేదు. మేము వచ్చేటప్పటికి వ్యవస్థలన్నీ కూడా స్మాష్డ్. యూ హ్యావ్ టు రన్ ద సిస్టమ్ విత్ ద సేమ్ పీపుల్. గాట్ ఇట్? కేవలం పైన ఉన్నటువంటి వాళ్ళమే మారుతాం, కానీ సిస్టమ్ అదే కదా. అసలు మాకు డేటా తెప్పించుకోవడానికే చాలా టైం పట్టింది, బికాస్ దట్ వాజ్ ది లెవెల్ ఆఫ్ కరప్షన్ దట్ వాజ్ ఇన్కల్కేటెడ్. సిస్టమ్ని ఎంత దారుణంగా వాళ్ళు ధ్వంసం చేశారంటే ఇట్ బికమ్ హైలీ ఇంపాసిబుల్ ఫర్ అస్. అతి కష్టం మీద మెల్లిమెల్లిగా సిస్టమ్ని మేము మార్చుకుంటూ వచ్చాం. అండ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ద్వారా ఎప్పుడైతే ఎంక్వైరీస్ జరుగుతాయో డెఫినెట్లీ దెర్ ఇస్ అ ల్యాగ్ అండి. అందులో చాలా కారణాలు ఉంటాయి దానికి. అండ్ వీఆర్ నాట్ సచ్ కైండ్ ఆఫ్ ఎ గవర్నమెంట్ విచ్ గోస్ ఆన్ అ వెండెటా నోట్. రివెంజ్, వెండెటా, ఈ కక్షపూరితం ఇదే ఉండదు. కేసు వేసామా వాళ్ళు. ఇప్పుడు మీరు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అండి,
మీరు డీల్ చేయాలి దాన్ని. సో హౌ ఫాస్ట్ యూ డూ ఇట్ ఈస్ ఆన్ యువర్ హెడ్. ఈవెన్ మద్యం కుంభకోణం విషయంలో కూడా చాలా నేను పకడ్బందీగా ఎందుకు అంటున్నా అంటే ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి లూప్ హోల్ లేకుండా టైం పట్టినా సరే ప్రతి ఒక్క తీగ లాగుతున్నారు. అండ్ అందుకనే మొన్న కసిరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు, మెల్లిమెల్లిగా ది ఒరిజినల్ కింగ్ పెన్స్ వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయినటువంటి వాళ్ళ మీద మీరు కేసులు పెట్టి లోపలేసి లేకపోతే మీడియాలో హైలైట్ చేశారు కాబట్టి వాళ్ళు ఎవరో అసలు తెలుగు ప్రజలకు తెలిసింది. మిగతా వాళ్ళు ఎవరు తెలియదు. కింగ్ పిన్స్ ఎవరు రాలే. మీరు అంటున్నారు కింగ్ పిన్స్ అని. నేనేమంటున్నాను ఒకటి విజయ్ గారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేశాడనేటువంటి విషయం ఫర్ ఎగ్జాంపుల్ ఓకే నేను అంటున్నాను. కానీ మీరు ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి లేదా అతను లాంటి ఎవరైనా సరే అంత పిచ్చోళ్ళేం కాదు కదా. ఆధారాలు ఇచ్చేసి తప్పులు చేయడానికి అంత పిచ్చోళ్ళేం కాదు కదా. ముదిరిపోయి ఉన్నారు కదా. రాజకీయంలో మీకన్నా మీ పార్టీ కన్నా మా పార్టీ సబ్ జూనియర్స్ వాళ్ళు. నేను ఎక్కడ సార్ మా సార్ నేను చెప్తున్నా కదా, రోజు నిజంగా చెప్తున్నాను. ఎంత బాధ అనిపిస్తుంది అంటే తెలుసా నాకు, ఇవాళ కూడా నిన్నగాక మొన్న కూడా రోజా నిలబడి మాట్లాడుతుంటే నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. దిస్ వాజ్ ద సేమ్ లేడీ హూ స్పోక్ సో బ్యాడ్ అబౌట్ సార్ వెన్ వి వర్ ఇన్ ఆపోజిషన్. సార్ గురించి, లోకేష్ గారి గురించి అంత దరిద్రంగా మాట్లాడినటువంటి ఒక వ్యక్తి, నేను ఆవిడ మహిళ అనాలంటే కూడా ఒక్కొక్కసారి నాకు చాలా కంపరంగా ఉంటుంది. అలాంటి వ్యక్తి ఇంకా మాట్లాడుతోంది, ఎంత అసమర్థులం మేమనిపించింది నాకు. నేను ఒక్క నిమిషం, ఆడుదామాంధ్రాలో నిన్ను బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని జైలుకి పంపిస్తామని చెప్పారు, ఇంతవరకు లేదు. ఒక్క నిమిషం, నేను అదే చెప్తున్నాను విజయ్ గారు. సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే సిస్టంలో ఉన్నటువంటి పేస్ ప్రకారంగా అది నడుస్తుంది. దాంతో పాటుగా మేమేమి ఇప్పుడు రోజా తిట్టింది కదా అని నేను రోజా మీద కేసు పెట్టలేను, రైట్? రోజా అవినీతి చేసింది, అవినీతిని బయటికి తీయాలి అంటే దెర్ ఇస్ అ కంప్లీట్ సిస్టమ్ దట్ హ్యాస్ టు గో. ఇప్పుడు డైరెక్ట్ రోజా అరెస్ట్ అవ్వదు కదా. అధికారులు ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో మెల్లమెల్లిగా ఇప్పుడు మనం మద్యం కేసులో ఏం చూసాం? ఇవాళ మీరు అంటారు రాజకేశ్ రెడ్డి ఎవరికి తెలుసండి అన్నారు మీరు కదా. కానీ రాజకేశ్ రెడ్డి అనేటువంటి వాడు ఏ లెక్కన ఎంత అక్యూములేట్ చేశాడనేటువంటిది మొన్న మనకే కదా తెలిసింది. కేఎన్ఆర్ అనేవాడు ఎవరికి తెలియదు, పోనీ ఆ పార్టీలో వాళ్ళకి తెలిసేమో జగన్ పిఏగా, బట్ అదర్ దాన్ దట్ మన ఎవరికి తెలియదు కదా కేఎన్ఆర్ అనేవాడు. కానీ ఇవాళ కేఎన్ఆర్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని బయటకు వచ్చాయి కదా. సో సార్ వాట్ ఐ మీన్ టు సే ఇస్ పేస్ కొంచెం స్లోగా ఉంది, నాకు నచ్చట్లా, ఎవరికి నచ్చట్లా. స్లోగా ఉంది అని నేను ఒప్పుకోను, నత్త నడకనే ఉంది అంటున్నా. లేదు అంటే నేను ఏమంటున్నా అంటే ఎక్కడా కూడా ఏ లూప్ హోల్ కూడా వదలకుండా, ఎందుకంటే వాళ్ళు చాలా పకడ్బందీగా ఒక స్కామ్ చేశారు. ఆ స్కామ్ని అన్వీల్ చేయడం అనేటువంటిది మనకు కూడా చాలా ఏమంటారంటే కంబర్సమ్ జాబ్. అది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. నేను చెప్పాను కదా, లిక్కర్ స్కామ్ అని టీడీపీ అంటుంది, అంటే మీ పార్టీ అంటుంది, జనసేన కూడా అదే అంటుంది. దీంట్లో అల్టిమేట్ గా లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు స్కామ్ అంటే ఏంటి? ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయానికి పూర్తి లోటు పడాలి. కానీ వీళ్ళు పెట్టినటువంటి డిజిటల్ పేమెంట్స్ ద్వారా, వీళ్ళు అవలంబించినటువంటి మద్యం విధానం ద్వారా గతం కంటే ఆదాయం ఎక్కువ వచ్చింది కదా. ఎవరు పెట్టారండి డిజిటల్ పేమెంట్స్? మరి వీళ్ళు మీరు చెప్తున్నట్టు వరకు మొత్తం కూడా అదే కదా. డిజిటల్ పేమెంట్స్ విషయం కావచ్చు, లేకపోతే కనుక ఎంఆర్పి ధరలు కావచ్చు, లేకపోతే ఇంకేదో కావచ్చు. లేదు ఐ థింక్ యు ఆర్ మిస్టేకెన్ ఎ లిటిల్ బిట్ విజయ్ గారు. ఐల్ గివ్ యు ది క్లారిటీ. మేము అన్నది ఆ రోజున అన్నది ఇవాళ అన్నది ఏంటి అని అంటే, వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పురియస్ లిక్కర్ అమ్మారు, రైట్? రెండోది ఎంఆర్పీలతోటి చెలగాటం ఆడారు వాళ్ళు. మూడోది ఏంటంటే డిజిటల్ పేమెంట్స్ లేవు. 5 రూపాయలకు కొత్తిమీర కరేపాకు దొరికేవి కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ రోజున ఎంటైర్ ఇండియా, ఇన్ఫాక్ట్ వరల్డ్ మొత్తం మీద మనం యూపీఐ పేమెంట్స్లో టాప్ మనం భారత్. కానీ ఆంధ్రప్రదేశ్లో మద్యం దుకాణాలకు పోతే డిజిటల్ పేమెంట్స్ లేవు ఆ రోజున. డబ్బులు ఉంటేనే నీకు మద్యం దొరికేది, లేకపోతే బై క్యాష్ రైట్, యు ఆర్ కరెక్ట్, క్యాష్. సో ఇలాంటి అప్పుడే మాకు డౌట్ వచ్చింది. అందుకే దాన్ని ఒక ఏమంటారంటే దే ఆర్ డూయింగ్ సంథింగ్ మిస్చివస్ దేర్ అనేది అప్పుడే మేము ఐడెంటిఫై చేసి దాని మీద అప్పటి నుంచి కంప్లైంట్ చేసాం. సరే మేము వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్వాపరాలు అవన్నీ తీసుకొని అంతా చేసి ఇట్స్ రన్నింగ్ నౌ. సార్ 2 ఏళ్ళు అవుతుంది జోష్న గారు, ఇంకో 2 ఏళ్ళు తీసుకుందాం. అంత లేదు లిక్కర్ స్కామ్ లో. సరే మీరు అన్నదాని ప్రకారం ఇంకొక 6 నెలలు అనుకుందాం. ఇంకొక 6 నెలల తర్వాత అయినా కూడా మీరు చెప్తున్నటువంటి లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం కానీ, లేకపోతే ఇంకా పెద్ద తలకాయ పైన ఎఫ్ఐఆర్ బుక్ చేసేంత సీన్ ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. Can I note this down? Absolutely. Today's date and time you can say ED has already knocked his doors. Okay. ED మొన్న ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి దర్వాజా మీద పళా ఒకసారి నాక్ చేశారు. లేరు అప్పుడు ఆయన తాడేపల్లిలో లేరా, బెంగళూరులో ఉన్నారా? అంటే ఆయనకి 3 ప్యాలెస్లు కదండి, ఎక్కడ ఉన్నాడో మీకేం తెలుసు, నాకేం తెలుసు. ముందర తెలిస్తే పాపం ఫ్లైట్ ఛార్జీలు ఎవరన్నా పెట్టుకుంటే వచ్చేవాడేమో.
మన లేడేమో తెలియదేమో చెప్పలేదేమో ఉమ్, ఈసారి చెప్పి మర్యాదపూర్వకంగా చెప్పి వెళ్తారు. ఉమ్, ఇంకా అలానే చేస్తే ఆల్రెడీ హిజ్ నేమ్ ఇస్ దేర్ కదా, ఉమ్, అతని పేరు ఆల్రెడీ వచ్చింది కదా. సో ఇక్కడ ఇంకో విషయం అండి, నేనేమంటానంటే నేను మా పార్టీ వాళ్ళకు కూడా ఒక మాట చెప్తూ ఉంటాను, అసలు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడిని హైలైట్ ఎందుకు చేయాలి మనం? దట్స్ మై క్వశ్చన్ టు Yeah, I'll tell you. ఇప్పుడు అత్యంత మీ మాటల్లో చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆర్థిక అరాచకవాది, ఎస్ విధ్వంసకర వ్యక్తి, ఎస్ అసలు ప్రజా ఆమోదము ప్రజా సంక్షేమము ఆయనకు పట్టదు, నమ్మే 11 సీట్లకి ఆయన వచ్చాడు. 2 ఏళ్ల బట్టి జగన్ నామస్మరణ చేసి 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 ఇంకా జగన్ని తిట్టి 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 11 సీట్లకు పడిపోయినటువంటి వైసీపీకి బూస్టప్ ఇచ్చింది మీ పార్టీ కదా. మేము అసలు 2 ఏళ్లలో 11 సీట్లకు పడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తిరిగి మాట్లాడుతున్నాడంటే అది మీ వైఫల్యము, మీ లేదు, బూస్టప్ కదా. మా వైఫల్యము కాదు, మా బూస్టప్ కాదు, అది డెమోక్రసీ. 11 సీట్లకు రావటము డెమోక్రసీయే, మళ్ళీ ఆయన బూస్టప్ ఏం లేదు అక్కడ. నెక్స్ట్ టైం ఆ 11లో 1 కూడా వెళ్ళిపోతుంది అని చెప్పి జనాలు చెప్పుకుంటున్నారు, మనం కాదు చెప్పుకునేది. నేను నాట్ టాకింగ్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ది వే. ఇప్పుడు నేను ఏమంటానంటే నేను మా వాళ్ళకి చెప్తాను ఇది ఎందుకనంటే కాకపోతే ఇట్ బికమ్స్ ఇన్ఎవిటబుల్. వై ఇట్ బికమ్స్ ఇన్ఎవిటబుల్ కూడా చెప్తాను నేను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక డిజార్డర్ తోటే ఉంటాడండి అతను. నేను ఏమంటారంటే ఐఎమ్ నాట్ టాకింగ్ ఇన్ అ వెరీ రాంగ్ సెన్స్, నేను ట్రూ సెన్స్లో మాట్లాడుతున్నాను. అతనికి ఒక డిజార్డర్ ఏంటంటే అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ ఉంటుంది. ఇప్పుడు అతను అధికారంలో లేడు, ప్రజలు అతన్ని తిరస్కరించారు, అండ్ ఆ తర్వాత వచ్చినటువంటి మా ప్రభుత్వం అన్ని మంచి పనులు చేస్తోంది. సో ప్రజలు ఒక రకంగా అతన్ని మర్చిపోయేటువంటి ఒక అవకాశం ఉంది. అందుకని ప్రతిసారి వచ్చి ఒక కొత్త హంగామా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, డిఎస్సి మీద ఇంత హంగామా క్రియేట్ చేశాడు. మీరంటారు మీరు ఎందుకంటే మాట్లాడి వదిలేయచ్చు కదా అనే ఒక పాయింట్ వస్తుంది, చాలామంది అంటారు. కానీ లాస్ట్ టైం 2014 నుంచి 19 వరకు అతను చేసింది అదే. ఒక తప్పుని ఒక అబద్ధాన్ని నిజం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. సో డెఫినెట్గా ఇట్ హ్యాస్ బికమ్ ఇన్ఎవిటబుల్ ఫర్ అస్ టు కౌంటర్ హిమ్. ఓకే, బట్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ నాట్ స్టాపింగ్ అవర్ వర్క్. ఇంకో విషయం అండి, ఇవాళ మనం ఒకటి చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విజయ్ గారు, 2014 నుంచి 19 వరకు అతను ప్రతిపక్ష నాయకుడిగా అతనికి ఒక హోదా ఇచ్చారు ప్రజలు. 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా ఒక హోదా ఇచ్చారు ప్రజలు. ఈ 2 హోదాలు ఇచ్చింది ప్రజలే కదా. డెమోక్రసీలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు. వాళ్ళు ఏమన్నారు, ఓకే 2014 to 19 నేను ప్రతిపక్ష నాయకుడిగా చూస్తాను జగన్మోహన్ రెడ్డి అని అతనికి ఒక పదవి ఇచ్చారు. హీ వాజ్ అన్ అట్టర్ ఫెయిల్యూర్ దెన్. 2019 నుంచి 24 వరకు నేను ఒక ముఖ్యమంత్రిగా చూస్తాను జగన్మోహన్ రెడ్డి అని ఇచ్చారు. హీ ఈజ్ అన్ అట్టర్ ఫెయిల్యూర్ దెన్ ఆల్సో. సో ఇప్పుడు ప్రజలు అతనికి ఏది ఇవ్వలేదు కదా. ప్రతిపక్ష నాయకుడు అని మనం ఏదో కాంటెక్స్ట్ లో మాట్లాడుకుంటాం కానీ హీ డజంట్ ఈవెన్ హ్యావ్ దట్ స్టేటస్ కదా. మీరు ఇవ్వకపోతే ప్రతిపక్ష నాయకుడు కాకుండా పోతాడా? మేము ఇచ్చేదేంటండి, మేమెవరో అండి ఇవ్వడానికి అసలు ప్రజలు ఇవ్వాలి. భలే ఉన్నారు, సీట్లు ప్రజలు ఇవ్వాలి కాదు విజయ్, ఒక్క నిమిషం, సీట్లు ఎవరు ఇవ్వాలి? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకుంటారు, ప్రతిపక్షం ఎవరుండాలో కూడా ప్రజలే డిసైడ్ చేస్తారు కదా. నో డౌట్, అది ఆ ప్రతిపక్షంగా ఉండాలని చెప్పి డిసైడ్ చేసింది కూడా ప్రజలే. అందుకే 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు ఇచ్చారు కదా. ఫర్గెట్ అబౌట్ ప్రతిపక్ష హోదా అండి. అదేదో ఒక ఏమంటారంటే చాక్లెట్ లాగా నాకు అది కావాలని అత్యుత్సాహపడుతున్నాడు. అది వైసీపీ వాళ్ళ చేతగాంతనం. ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా, ప్రతిపక్ష హోదా ఇస్తే నేను ప్రజల గురించి మాట్లాడతా, చేతగాంతనం అది. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ప్రజలు, మీరు ఇందాక చాలా కరెక్ట్ పాయింట్ చెప్పారు, ప్రజలు ఎవరు అధికారంలో ఉండాలి ఎవరు ప్రతిపక్షంలో ఉండాలి అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజలు ఏం డిసైడ్ చేశారు? ఇవాళ రోజున కూటమికి అధికారం ఇచ్చారు, వైఎస్ఆర్సీపీని నువ్వు ప్రతిపక్షంలో కూర్చో అని ఇచ్చారు. ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఏం చేయాలి? ప్రజల తరపున కొట్లాడాలి, ప్రజల సమస్యల్ని అసెంబ్లీలో వినిపించాలి. చేశారా? అదే కదా నేను చేతకంతనం అని చెప్తున్నాను కదా. అదే అంటే మీరు చేతకంతనం అని అంటున్నారు విజయ్ గారు, కానీ వాళ్ళ మాల్ ఇంటెన్షన్ ఏంటో నేను చెప్తాను మీకు. ఓకే, దాన్ని ఏమంటారంటే వాళ్ళ కుయుక్తి అనమాట, వాళ్ళ ఒక క్రుకెడ్నెస్ అది. ఇప్పుడు నిజంగా ప్రాబ్లం ఉంటే నువ్వు ఎక్కడ మాట్లాడాలి? అసెంబ్లీలో మాట్లాడాలి అన్డౌటెడ్లీ కదా. నువ్వు అసెంబ్లీలో మాట్లాడవు, అసెంబ్లీకి రావు. ఇవన్నీ వదిలేయండి సార్, 11 మందిని 11 కాన్స్టిట్యున్సీస్ నుంచి ప్రజలు వాళ్ళ కాన్స్టిట్యున్సీ సమస్యల్ని తీర్చడానికి కదా ఎమ్మెల్యేలుగా ఎన్నుకునేది. ముఖ్యమంత్రి దేవుడు ఎరగండి, ప్రతి కాన్స్టిట్యున్సీ ఒక నియోజకవర్గ ప్రజలు ఒక పర్సన్ ని ఎమ్మెల్యేగా ఎందుకు ఎన్నుకుంటారు? నా నియోజకవర్గ సమస్యల్ని నువ్వు తీరుస్తావని ఎన్నుకుంటాను నేను. ఈ 11 మంది అసెంబ్లీకి వెళ్ళారట, ఈ 11 మంది నిధుల గురించి మాట్లాడరు, ఈ 11 మంది రోడ్లు అడగరు, నీళ్లు అడగరు, ఏది అడగరు, అసలు వాళ్ళ కాన్స్టిట్యున్సీని వాళ్ళు పట్టించుకోరు.
గాడిదలు గాయడానిక మరి వాళ్ళ ఎమ్మెల్యేలు? ఇంకా నువ్వు నీ కాన్స్టిట్యున్సీ గురించి నువ్వు పట్టించుకోవు, రాష్ట్రం గురించి ఏం పట్టించుకుంటావా? నీ నియోజకవర్గం గురించి నువ్వు పట్టించుకో. ఇప్పుడు దర్శి ఉందండి, దర్శిలో ఎప్పుడైనా సరే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రజల మధ్య తిరగడం మీరు చూసారా? ఈ అమ్మాయి గొట్టిపాటి లక్ష్మి తిరుగుతూ ఉంటుంది. గొట్టిపాటి లక్ష్మి మా సైడ్ నుంచి కంటెస్ట్ చేసి ఓడిపోయినటువంటి మా అభ్యర్థి 24 hours షీ ఇస్ విత్ పీపుల్. అంటే ఓడిపోయింది కదా, రేపు కూడా మళ్ళీ టికెట్ రావాలి కాబట్టి ప్రజలతో ఉంటుంది. ఎమ్మెల్యే అయిన తర్వాత కదా ఎవరు తిరుగుతారో ఇప్పుడు ఎమ్మెల్యే అయినటువంటి సరే మీ మాటే. ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి ఓడిపోయారు లోకేష్ గారు, తర్వాత మళ్ళీ 90,000 పైచిలకు మెజార్టీతో గెలిచారు. 5,000 పైచిలకు మెజార్టీతో ఓడిపోయి ఇవాళ 90,000 పైచిలకు మెజార్టీతో గెలిచారు. నియోజకవర్గంలో తిరగట్లా? మహిళలు పదవుల్లోకి వస్తారు, పదవులు మహిళలకు వస్తాయి నిజమే. కానీ ఒక ట్రంప్ కార్డుగా, ఒక రబ్బర్ స్టాంప్గా అన్ని పార్టీలు వాడుకుంటున్న మాట నిజమా కాదా? దీంట్లో ఏ పార్టీకి మినహాయింపు లేదు. ఐ టెల్ యు ద నేమ్స్. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారిని తీసుకువచ్చి హోమ్ మినిస్టర్ చేశారు, ఆమె రబ్బర్ స్టాంప్గానే మిగిలిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఇద్దరిని డిప్యూటీ సీఎంలుగా లేకపోతే ఇద్దరిని హోమ్ మినిస్టర్గా చేశారు. వాళ్ళ పేరుకు మాత్రమే ఇది రబ్బర్ స్టాంపులు. బై ద సేమ్ వే మీ హయాంలో కూడా హోమ్ మినిస్టర్ అనిత గారు రబ్బర్ స్టాంపే అనేటువంటి పేరు కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో ఆమె బిహేవియేషన్ కూడా అలాగే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికో లేకపోతే ఇంకేదో తప్పితే. ఇలా ఎవరిని తీసుకున్నా కూడా ఉమెన్ని కేవలం తిట్టించటానికి, పదవుల్లో కూర్చోబెట్టడానికి ఒక రబ్బర్ స్టాంప్గా పెడుతున్నారనేటువంటి ఆరోపణ, ఆ భావన అందరిలో ఉంది. ఉందేమో, కానీ దాన్ని చేంజ్ చేయాల్సినటువంటి అవసరం కూడా మన మీదే ఉందా లేదా? నేను మీరు కాబట్టి ఇంత పర్టికులర్ అడుగుతున్నా, వేరే వాళ్ళని అయితే ఇంత పర్టికులర్ అడిగేవాడిని కాదు. బికాస్ ఎందుకంటే మీరు ముమ్మాటికి నిజం మాట్లాడుతున్నారు. ఐ బిలీవ్ ఐ థింక్ అరౌండ్ 60-40 కంప్లీట్ 100% అని నేను అన్నను. ఒక 60-40 అంటే కొంతమంది అలా యూజ్ చేస్తున్నారు, కొంతమంది కాదు. ఇప్పుడు నిజంగా కూడా వాట్ ఐ హ్యావ్ సీన్ ఈజ్ ఇండిపెండెంట్గా వర్క్ చేస్తున్నారు. మా దగ్గర ఉన్నటువంటి మినిస్టర్స్ అయితే ఇండిపెండెంట్గా వర్క్ చేస్తున్నారు. ఏదన్నా ఒకటి రెండు ఇంపార్టెంట్ ఇష్యూస్లో ఏమన్నా తెలియదు నాకు, కానీ ఓవరాల్గా ఇండిపెండెంట్గా అటు సవిత గారు కానీ, అనిత గారు కానీ, సంధ్యారాణి గారు కానీ ఇండిపెండెంట్గా వర్క్ చేస్తారు. బికాజ్ ఐ మై సెల్ఫ్ హ్యావ్ interacted with them so many times on so many projects kada. So they work very independently, that I have seen. But at the same time ముఖ్యమంత్రి గారి స్టాంప్ ఎస్ స్టాంప్ తీసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి, దాంట్లో ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాల్సిందే యాజ్ అ పార్ట్ ఆఫ్ ది దిస్ థింగ్. నౌ ఇది ఎందుకు అంటున్నాను అనంటే 60-40 అని ఎందుకు అంటున్నాను అనంటే, చాలా ఇంకా ఇవాళ కేంద్రంలో కూడా మనకు చాలా మంది మహిళా మంత్రులు ఉన్నారండి. Most of them are very efficient. Even though they are rubber stamps. There is no rubber stamp. I will not accept. ఎక్కడున్నారు స్మృతి ఇరానీ? ఎక్కడున్నారు? ఇప్పుడు స్మృతి ఇరానీ గారు ఒక్క కేసు కాదు కదా, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను కాదంటలేదు. Of course you are a part of NDA, but we have to discuss the truth, right? Absolutely. నేను కాదంటలేదు. అందుకే నేనేం అందరూ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు నేను అనట్లేదు కదా. నేను ఏమంటున్నా అంటే there is that thin line everywhere where people are either this side or that side. ఓకే, మీరు ఇందాక అన్నారు మీరు డ్రీమ్ చేస్తున్నారండి, ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందా? వెన్ యూ హ్యావ్ మోర్ విమెన్ ఇన్ పాలిటిక్స్ యువర్ స్ట్రెంగ్త్ ఇంక్రీజెస్. ఆ రోజున మీ సంఖ్యాబలమేనేమో అంటారు, అంతే. సంఖ్యాబలం మాత్రమే, అది నిర్ణయాత్మక శక్తులు ఎక్కడ ఉంటారు? సంఖ్య పెరిగినప్పుడు నిర్ణయాత్మక శక్తులు కూడా పెరుగుతాయండి. సంఖ్య పెరిగినప్పుడు నిర్ణయాత్మకమైనటువంటి శక్తులు కూడా పెరుగుతాయి. ఇవాళ మనం కార్పొరేషన్ ఎన్నికల్లో విమెన్ కౌన్సిలర్స్గా, కార్పొరేటర్స్గా నిలబెట్టినప్పుడు ప్రాబబ్లీ 50% మీరు అన్నట్టు రబ్బర్ స్టాంపుల్ లాగా అని ఉన్నా అని మీరు అనుకున్నా సరే, మిగతా 50% అక్కడ నిలబడి చెడు కూడా ఆడిస్తున్నారు, అటు అధికారం పక్షంలో ఉన్న వాళ్ళైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా. ఓకే, సో వీ హ్యావ్ కమ్ ఫ్రమ్ 0 to 50, రైట్? విల్ గో ఫ్రమ్ 50 to 100 ఆల్సో. ఆ రోజు ఖచ్చితంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆ రోజు మీరు మంచి పొజిషన్లోకి రావాలని కోరుకుంటాను. నేను మళ్ళీ చెప్తున్నాను, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, ఒక ప్రొఫెషనల్ డెకోరం మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు పాలిటిక్స్లోకి రావాలి. ఒకవేళ వస్తే భవిష్యత్ తరాలు భద్రత ఒడిలో తీరుతాయని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కాబట్టి మీలాంటి వాళ్ళు ఇంకా రావాలి, మీరు ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్పి కోరుకుంటాను. ఐ కంక్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో టీడీపీ జెండా రెపరెపలాడుతుంది. ఇది మీ కాంకర్డ్ స్టేట్మెంట్, రైట్? తెలంగాణ గురించి మాట్లాడే అర్హత, తెలంగాణలో పోటీ చేసే అర్హత టీడీపీకి ఎక్కడ ఉంది అనేటువంటిది తెలంగాణ వాదుల ప్రశ్న. వాట్ యు ఆన్సర్? కన్క్లూడ్ విత్ యువర్ ఆన్సర్. తెలంగాణకి మీరు ద్రోహం చేశారు, తెలంగాణకి ద్రోహం చేసింది చంద్రబాబు నాయుడు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. రెండు కళ్ళ సిద్ధాంతమైన. ఒక నిమిషం విజయ్ గారు,
ఏం ద్రోహం చేశాము అని నేను గత 7 సంవత్సరాల నుంచి వివిధ ప్లాట్ఫామ్స్ మీద అడుగుతూనే ఉన్నాను. ఓకే. ప్రెస్ మీట్లు పెట్టి మరి అడిగా. ఒక్కడికి సమాధానం చెప్పేటువంటి ధైర్యం లేదు, వాళ్ళ దగ్గర స్టఫ్ లేదు బేసికల్గా. ఓకే. ఎందుకంటే మేమేం అన్యాయం చేయలే, తెలంగాణకి మేమేం అన్యాయం చేయలే. తెలంగాణని అత్యంత ఎక్కువ కాలం పాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అన్యాయంగా చేస్తే వాళ్ళు చేసి ఉండొచ్చు కాక, మేమేం చేసాం? పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే కొట్టింది కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు, మేం కాదు. మేము లేఖ ఇచ్చాం తెలంగాణ కోసం, తెలంగాణ కోసం మేము కష్టపడ్డాం. ఒక్క నిమిషం అడిగిన వెంటనే, డిమాండ్ చేసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి అనుకూలంగా లేఖ ఇవ్వలేదు అనేటువంటి వాదన. లేఖ ఇచ్చిన మాట వాస్తవమే, కానీ దానికి ముందు ఎంతో ప్రెషర్ ఉంది. ఎంతో ప్రెషర్ పెడితే కానీ, ప్రెషర్ పెడితే కాదు. మేమేమన్నాము? మీరు సహేతుకంగా చెయ్యాలి ఏదైనా అన్నాం, అందు తప్ప రాష్ట్ర విభజన ఏదైనా సరే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దేర్ షుడ్ బి ఎ లాట్ ఆఫ్ బ్రెయిన్ స్టార్మింగ్ డన్ బిహైండ్ దట్, అండ్ దేర్ షుడ్ బి ఎ లాట్ ఆఫ్ లాజిక్ బిహైండ్ దట్. మీరు ఈ మాట ఇప్పుడు నేను సింపుల్ గా ఒకటే మాట చెప్తా విజయ్ గారు, మమ్మల్ని బ్లేమ్ చేసే ప్రతి వాళ్ళని ఒకటే అడుగుతా, లేక మేము లేటుగా ఇచ్చామని చెప్పి మా మీద ఎగురుతున్నారు కదా. పార్లమెంట్ సాక్షిగా, పార్లమెంట్ లోపల విభజన చేయొద్దు అని చెప్పి పెప్పర్ స్ప్రే కొట్టిన వాడు ఏ పార్టీకి చెందినటువంటి వాడు? కాంగ్రెస్ వాళ్ళు. మరి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళని ఏమనాలి? మీరు ఏమనాలి వాళ్ళని? మరి అన్ని సంవత్సరాల పాటు కాంగ్రెసే కదా అధికారంలో ఉంది, 1200 మంది పిల్లలు చచ్చిపోయారు కదా, ఎవరు బాధ్యులు దానికి? ఎందుకంత లేట్ గా ఇచ్చారు? మరి ఒక నిమిషం, ఆ బలిదానాలు తట్టుకోలేకే సోనియా గాంధీ తెలంగాణ అంటున్నారు. ఒక్క నిమిషము, లేట్ గా ఇచ్చామని చెప్పి మమ్మల్ని బ్లేమ్ చేసే వాళ్ళకి తెలంగాణనే లేట్ గా ఇచ్చినటువంటి వాళ్ళ మీద ఎందుకు మాట్లాడే అధికారం వాళ్ళకు నోరొస్తలేదు అంటున్నా. సెలెక్టివ్ పాలిటిక్స్ ఇవి, బికాస్ దే నో దట్ తెలుగుదేశం పార్టీ ఈజ్ స్ట్రాంగర్ ఇన్ తెలంగాణ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తెలంగాణ అనేటువంటిది మాకు ఒక చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి ఏరియా. మాకు అత్యధికంగా సీట్లు వచ్చినటువంటి ఏరియా తెలంగాణ, మాకు అత్యధికంగా ఓట్లు వచ్చినటువంటి ఏరియా తెలంగాణ, అత్యద్భుతమైనటువంటి లీడర్లను ఇచ్చినటువంటి ఏరియా తెలంగాణ. తెలుగుదేశం పార్టీ చాలా బలమైనటువంటి నాయకత్వాన్ని తెలంగాణ ప్రాంతంలో మేము ఏమంటారంటే క్రియేట్ చేసినాము. అది కూడా బడుగు బలహీన వర్గాల నుంచి క్రియేట్ చేసినాం. వాళ్ళ భయం అది. తెలుగుదేశం పార్టీ వస్తే బడుగు బలహీన వర్గాలు, మహిళలు బలపడతారు. తెలుగుదేశం పార్టీ వస్తే మళ్ళీ ప్రజల అభివృద్ధి గురించి మాట్లాడతారు, సెంటిమెంట్ గురించి కాదు కదా. వాళ్ళ భయం అది. అందుకనే ఒక ప్రీ ప్లాన్డ్ గా, థ్యాంక్ యూ విజయ్ గారు, బికాస్ ఐ వాంట్ టు సే దిస్, దట్స్ మై క్వశ్చన్. ఇప్పుడు ప్రీ ప్లాన్డ్ గా ఉద్యమ సమయం నుంచి నేను ఇప్పుడు ఈ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మీ ముందు పెడతాను, మీరు దానికి ఆన్సర్ చేయండి. ఒకవేళ నిజంగా తెలంగాణ మీద మీకు అంత కమిట్మెంట్ ఉండి ఉంటే, తెలంగాణ డెవలప్మెంట్లో టీడీపీ అత్యంత కీలక పాత్ర పోషించి ఉండి ఉంటే, తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు టీడీపీ ఎందుకని నిందలు మోస్తుంది? సెకండ్ వన్, తెలంగాణ ఏర్పడిన తర్వాత అసలు టీడీపీ ఎందుకు కంప్లీట్గా వాషౌట్ అయిపోయింది? నో, తెలంగాణ ఏర్పడిన తర్వాత మేమేమి అంటే ఒకటి చెప్తాను నేను, నిందలు మోస్తోంది అని అంటే ఒక ప్రీ ప్లాన్డ్గా మా మీద ఒక దాడి జరిగిందండి. మేము ఆ దాడిని కౌంటర్ చేయడంలో విఫలమయ్యాం. ఐ లవ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. ప్లీజ్. తెలంగాణకి మేము వ్యతిరేకం అనేటువంటి ఒక దాడి మా మీద ఉద్యమ సమయం నుంచి చేశారు. ఇప్పుడు అత్యధికంగా పాలించింది కాంగ్రెస్ కదా, వాళ్ళనే మనకుండా 24 గంటలు మా మీద పడ్డారు. ఎందుకంటే వీ స్పోక్ లాజిక్, వీ డిడ్ంట్ స్పీక్ సెంటిమెంట్, వీ స్పోక్ లాజిక్ దెన్. సో మేము తప్పుడు వాళ్ళం అయిపోయినాం ఆ రోజున కూడా. అది అండ్ ఇంకోటి వాళ్ళు ఏం చూశారు అని అంటే, ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ ఒక బలమైన ప్రత్యర్థి వాళ్ళకి, రేపు పొద్దున వాళ్ళ అధికారంలోకి వచ్చినా సరే, రాష్ట్రం సిద్ధించుకున్న తర్వాత ఒక బలమైనటువంటి ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ. అందుకనే తెలుగుదేశం పార్టీని చంపేయాలని చూశారు. కానీ ప్రజలు ఈవెన్ విభజన తర్వాత కూడా ప్రజలు మంచి మ్యాండేట్ ఇచ్చారు. వాస్తవానికి మేము నిలబెట్టుకోలేకపోయినాం. ఓకే, ఐ స్పీక్ ద ఫ్యాక్ట్, మేము నిలబెట్టుకోలేకపోయినాం. మా పార్టీ గుర్తు మీద మా కార్యకర్తల కష్టంతో గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయినారు ఆ రోజున. వాట్ ఎవర్ బి ద రీజన్. అది అంటే ఆ నింద అలా బలపడుతూ పోయిందనమాట, అన్ఇంటెన్షనల్గా. సార్ ఎంత ప్రయత్నించినా కూడా అది ఇట్ కేమ్ ఆఫ్ ఎస్ దిస్ థింగ్ మాటికి. కానీ మీరు చూడండి, ఆయనకు తెలంగాణ మీద ప్రేమ పోదు బాబు గారికి. కరోనా సమయంలో కూడా అక్కడ 2 ఆక్సిజన్ ప్లాంట్లు పెడితే ఇక్కడ ఒక ఆక్సిజన్ ప్లాంట్ పెట్టిండు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి. అక్కడ సంబంధించినటువంటి కార్యకర్తల కోసం ఒక సంక్షేమ నిధి ఉంటే, అదే కార్యకర్తల కోసం ఇక్కడ కూడా సంక్షేమ నిధి ఉంది. అక్కడ ఎన్నైతే కార్యకర్తలకు మేము బెనిఫిట్ చేస్తామో ఇక్కడ కూడా చేస్తాం. సో ఎక్కడ కూడా హీ హాజంట్ సీన్ దట్ డిఫరెన్స్.
కొంత నాయకత్వలేమి, నాయకుల సెల్ఫిష్నెస్ లో కార్యకర్తలు బలైన క్యాడర్ ఇంకా బలంగానే ఉందా టీడీపీలో? మీ బలం అదేనా? మా బలం అది. నేను ఇవాళ మీరు గమనించండి, జ్యోత్స్న ఎవరు విజయ్ గారు? దట్స్ మై క్వశ్చన్ టు. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ లేదు, వాషౌట్ అయిపోయింది అని చెప్పి రాజకీయ పార్టీలు పూర్తిగా ప్రచారం చేస్తూ ఉంటే, తెలంగాణలో టీడీపీ ఉంది, బలంగా ఉంది, రాబోయేటువంటి రోజుల్లో చాలా రాజకీయ శక్తిగా నిలబడతామనేటువంటి మీ ఎవ్రీ స్టేట్మెంట్ వెనుక ధైర్యం ఏంటి అసలు? ఐఎమ్ నాట్ గెట్టింగ్ దట్. కార్యకర్తలండి. నా బలం, నా బలగం, నా కార్యకర్తలు, నా నాయకుడు, నా పార్టీ. తెలంగాణ వచ్చిన 6.5 సంవత్సరాలకు కూడా మహిళా కమిషన్ లేకపోతే తెలంగాణ తెలుగు మహిళ, తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం, ఆ రోజు నేను మహిళా అధ్యక్షురాలుగా ఉన్నా, కొట్లాడితే 10 మంది, 12 మంది, 15 మంది, 20 మంది, 30 మంది మేము ఒక్కళ్ళమే సరిపోతుండే ధర్నాలకు. ఇందాక అన్నారు చూసినరా మీరు, సినిమాలు చూపించినాం ఒక్కొక్కళ్ళకి. బిడ్డ ఇస్తారా అయ్యారా తెలంగాణ మహిళా కమిషన్. తెలంగాణ మహిళా కమిషన్ సిద్ధించుకున్నది మేము. నెంబర్ డజంట్ మ్యాటర్, యువర్ కన్విక్షన్ మ్యాటర్స్. ఓకే, ఇవాళ ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా సరే తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మె కనపడుతుంది, తెలుగుదేశం పార్టీ జెండా కనపడుతుంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక్కడని ఉంటాడు అక్కడ. కానీ తెలుగుదేశం ఇక్కడ విడిగా ఒంటరిగా కాకుండా సిద్ధాంతానికి శత్రువు అనేటువంటి కాంగ్రెస్తో కలిసిపోతున్న మాట వాస్తవం కాదా? అది 2018లో జరిగినటువంటి ఒక తప్పిదం, చారిత్రాత్మక తప్పిదం. అది యాక్సెప్టెడ్. అది ఎందుకు జరగాల్సి వచ్చిందో కూడా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం దట్ వాజ్ సంథింగ్ దట్ హెస్ హ్యాపెండ్. కానీ నేను అదే చెప్తున్నాను కదా, మా తప్పులు ఉన్నాయి. ఒకవేళ నిజంగా అదే చరిత్రాత్మక తప్పిదం అనుకుంటే, నిన్న మొన్న కూడా చూస్తున్నాను జ్యోత్స్నాజీ, యూ హ్యావ్ టు సే ఇట్ ఆన్ ద రికార్డ్. కాంగ్రెస్ విజయోత్సవ సభలో మీ జెండాలు ఏంటండి? నాకు అర్థం కావట్లేదు. కాంగ్రెస్ ర్యాలీలో మీ టీడీపీ జెండాలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎటు పోతుంది వాళ్ళ మీద చర్యలు జరిగిన తర్వాత నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, చాలా మంది అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక ఏమంటారు అని అంటే, రేవంత్ రెడ్డి తెలుగుదేశం నాయకుడు అయి ఉండొచ్చు కానీ ఇప్పుడు కాంగ్రెస్ సీఎం కదా, వీక్నెస్లు ఉన్నాయి. నేను అదే చెప్తున్నా. మా నాయకుడిని ఎవరన్నా ఏమన్నా అనలేదు అనుకోండి, లేదా మా నాయకుడిని ఎవరన్నా పొగిడింది అనుకోండి, జాన్ ఇచ్చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే రేపు పొద్దుగాల కేసీఆర్ కూడా పైన కూర్చోబెడతాడు. నేను అదే తప్పు అంటున్నా. కేసీఆర్ అనేటువంటి జరిగినటువంటి వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ ఫీలింగ్ ఆఫ్ అ కార్యకర్త. 10 సంవత్సరాల పాటు, ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ పాటు విపరీతంగా బాబు గారిని తిట్టాడు టిఆర్ఎస్ అండ్ బ్యాచ్. విపరీతంగా అసలు అర్థం పర్థం లేకుండా తిట్టిండు. ఎందుకు తిట్టిండో ఎవరికి తెలియదు, అట్లా తిట్టిండు. ఆ బ్యాచ్ అంతా అట్లనే తిట్టిండు. రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని తిట్టలే, చంద్రబాబు నాయుడు గారిని గౌరవించిండు అంతే. బికాజ్ ఆయన గురువుగా గౌరవం ఉంది కాబట్టి ఆయన గౌరవించిండు అంతే. మేము అప్పుడు 4Aలో లేము, ఎన్నికల బరిలో లేము మేము. ఓకే. సో వీళ్ళు ఏం చేసిండ్రు అని అంటే, కార్యకర్తలకు ఒక రకంగా తిట్టినవాడు తిట్టనివాడు ఎవరి దిక్కు వెళ్తారు మీరు? బట్ పార్టీ వాజ్ వెరీ క్లియర్, ఇన్స్ట్రక్షన్ వాజ్ వెరీ క్లియర్ దట్ వీఆర్ నాట్ సపోర్టింగ్ ఎనీ పార్టీ. 2023 ఎలక్షన్స్లో వి వెరీ క్లియర్లీ టోల్డ్, ఐ మై సెల్ఫ్. ఎందుకంటే నేను లోకేష్ గారి నుంచి నేను మళ్ళీ అడుగుతున్నాను, తెలంగాణలో కాంగ్రెస్ తో మీకు చీకటి దోస్తానా ఉందా లేదా? లేదు. ఇక ముందు ఉంటుందా? ఉండదు, అవసరం లేదు. టీడీపీ ఒంటరిగా ఉంటుందా లేకపోతే ఎన్డీఏతో కలిసి వెళ్తుందా? ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నామండి. ఓకే. ఇప్పుడు కొన్ని చోట్ల మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మన తమిళనాడు ఎలక్షన్స్ కావచ్చు, ఇంకో దగ్గర ఎలక్షన్స్ కావచ్చు, మేము వెళ్ళి వి క్యాంపెయిన్ ఫర్ దెమ్. ఓకే. కొన్ని చోట్ల వాళ్ళతో కలిసి పోటీ చేస్తాం కావచ్చు, కొన్ని చోట్ల స్నేహపూర్వకమైనటువంటి పోటీ ఉంటది కావచ్చు. దట్ హ్యాపెన్స్ కదా ఒక అలయన్స్ లో. యూ కెనాట్ సే అకార్డింగ్ టు ది సిచ్యువేషన్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ స్టేట్ నడుస్తుంది అది. సో రేపు తెలంగాణలో ఎట్లాంటి ఒక డెసిషన్ తీసుకుంటాం అనేటువంటిది ఇప్పటివరకు అయితే ఒక అంతే. బట్ మా పార్టీని బలపరచుకోవడం అయితే మాకు ఇంపార్టెంట్. ఆ దృష్టి పెట్టినాం మేము, ఖచ్చితంగా బలపడతాం. కానీ కాంగ్రెస్ ర్యాలీలో మీ జెండాలు కనిపించటము, కాంగ్రెస్ కి ప్రోగా మాట్లాడుతుండటము, రేవంత్ రెడ్డి మావాడే అని ఓన్ చేసుకొని ఇంకా ర్యాలీలో సేల్ అవుతుంటాము, మీకు చాలా డ్యామేజ్ జరుగుతుందన్న గుర్తించారా? డ్యామేజ్ జరుగుతుంది, నేనే చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తప్పు ఎవరు చేసినా సరే మనం దాన్ని ప్రశ్నించాలి. టీఆర్ఎస్ తప్పు చేసినప్పుడు మేము ప్రశ్నించినాం, ఇవాళ కాంగ్రెస్ తప్పు చేస్తే కూడా నేను ప్రశ్నిస్తా. నేను చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి మన మహానాడు వేదికగానే నేను ప్రశ్నించిన, దాని మీద కూడా నన్ను ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు.
అదే మహానాడులో మీ తెలంగాణలో చాలా కీలకమైనటువంటి నేత బక్కార్ నరసింహులు గౌడ్ తెలంగాణ గురించి చేసినటువంటి ఒక దుర్మార్గమైన వ్యాఖ్య పైన ఎస్ మీ పార్టీలో చర్చ జరిగిందా లేదా? జరిగింది. దానికి సంబంధించి ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చేశారు. నో ఎక్కడ కూడా ఇలాంటి మాట మాట్లాడేటువంటి అధికారం ఉండదు. బికాస్ దిస్ ఇస్ రాంగ్. వీ కెనాట్ డిస్రెస్పెక్ట్ ది ఫీలింగ్స్ ఆఫ్ ద పీపుల్. ఇప్పుడు మనము తమిళనాడుకు పోయి తమిళుల్ని మనము కించపరచలేం కదా. అంతే. సో ఈ వాజ్ వెరీ క్లియర్. ఇన్స్ట్రక్షన్ ఇమ్మీడియట్గా సార్ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది విచ్ వాజ్ వెరీ క్లియర్. చేసినటువంటి ఆ వ్యక్తిలో పశ్చాత్తాపం ఉందా? డెఫినెట్. అంటే ఒకటండి, నేను వేరే వాళ్ళ సంగతి నేను ఎప్పుడు వాళ్ళకి యూ ప్లేడ్, మీరు చాలా కీ రోల్ ప్లే చేస్తారు తెలంగాణ టీడీపీలో, అందుకే నేను మిమ్మల్ని నేను అడుగుతున్నాను. అదే చెప్తున్నాను. నాకు నాయకుడి స్టేట్మెంట్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు జ్యోత్స్న మాట్లాడినా దానికి ఏమీ వ్యాలిడిటీ ఉండదు. కొన్ని సార్లు నేనే మీకు గుర్తు చేయాల్సి వస్తుంది, మేడం యు ఆర్ ద నేషనల్ స్పోక్స్ పర్సన్, యూ ప్లేడ్ ఏ వెరీ కీ రోల్ అని చెప్పి. నో లిసన్. సో నేను ఏమంటున్నా అంటే a person spoke something, our leader condemned it, there ends the matter. What that person thinks of it, I'm least bothered. For me as a Telanganite, okay, I stand for Telangana. And my leader stood for Telangana. జై తెలంగాణ అనేటువంటి నినాదాన్ని నేను మహానాడు వేదికగా అంట ప్రతి మహానాడులో అంట. నేను మళ్ళీ అంటున్నాను, జై తెలంగాణ అని నినదించేటువంటి అర్హత టీడీపీకి, తెలంగాణ టీడీపీకి ఉందా, ఉంటుందా? మాకే ఉందంటున్నాను నేను. జై తెలంగాణ అనేటువంటి అర్హత ఏందండి? జై తెలంగాణ అనేటువంటిదే మేము తెలంగాణ గడ్డ మీద పుట్టిందే మేము. అసలు ఈ సోకాల్డ్ పార్టీస్ అన్ని ఎక్కడ పుట్టినాయో నాకు తెలియదు. మరి మాదైతే ఇక్కడనే పుట్టింది, హైదరాబాద్ నడిబొడ్డున పుట్టింది పార్టీ. టీఆర్ఎస్ కూడా పుట్టింది ఇక్కడే, ఏమో మరి విజయవాడలో కాదు. తర్వాత వాళ్ళు పోయి ఆడ పెట్టుకున్నారు మరి. అంతే. సో కానీ దుకాణం క్లోజ్ అయింది కదా అక్కడ కూడా. బీఆర్ఎస్ పుట్టిన తర్వాత పోన్లేండి, వాళ్ళ లొల్లి పంచాయతీ మనకెందుకు, వాళ్ళు ఆల్రెడీ మస్తు పంచాయతీలలో ఉన్నారు. తెలంగాణలో టీడీపీని ఎట్లయితే దెబ్బ కొట్టారో ఏపీలో బీఆర్ఎస్ ని ఎదగకుండా మీరు ఎట్లా దెబ్బ కొట్టారు? మాకు అవసరం లేదండి. మాకు ఎవరిని దెబ్బ కొట్టాల్సినటువంటి అవసరం లేదు. అండ్ వీఆర్ నాట్ బాదర్డ్. ఐ టెల్ యూ వన్ థింగ్, ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలు వచ్చినా కూడా ఒక వాళ్ళకి దే ఆర్ ఫ్రీ టు కంటెస్ట్, దే ఆర్ ఫ్రీ టు కమ్. వీఆర్ నాట్ లైక్ ఆల్ దీస్ పార్టీస్ వస్తే నువ్వు ఎట్లు వస్తావు, నీ అబ్బ జాగిరా, నీ అయ్య జాగిరా. బాస్ నో, తెలంగాణ బరాబర్ అందరు జాగిరే. అండ్ ఇక్కడ ఒక మాట చెప్తాను విజయ్ గారు, తెలంగాణ పేరుతోటి కొంతమంది చేస్తున్నటువంటి దుష్ప్రచారం. మీరు జర్నలిస్ట్, ప్రెస్ క్లబ్ అనేటువంటిది మనకి ఎంత సేక్రెడో మనకు తెలుసు. ఒక జర్నలిస్ట్ అని చెప్పుకునేటువంటి వాడు ఎవరైనా సరే ప్రెస్ క్లబ్ వేదికగా కూర్చొని బూతులు మాట్లాడతారా? అది జర్నలిజమా? ఎవరు మాట్లాడినా తప్పే. అది జర్నలిజమా? నాట్ ఎట్ ఆల్. నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడతలేను, రాజకీయ నాయకుల గురించి మాట్లాడతలేను, నేను జర్నలిస్టుల గురించి మాట్లాడుతున్నాను. జర్నలిస్టులు మనం చెప్పుకొని తిరిగే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. తెలంగాణ వాదులమని చెప్పుకునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. తెలంగాణ వాదం ఎక్కడా కూడా పక్కవాడిని నిందించమని చెప్పదు. తెలంగాణ వాళ్ళం ఎట్లాంటి వాళ్ళం అంటే, మనం తిన్నా తినకపోయినా మన ఇంటికి వచ్చిన వానికి బువ్వ పెడతాం. మనం తెలంగాణ వాళ్ళం ఎట్లా అనంటే, మనం మంచిగా ఉన్నా లేకపోయినా సరే మన పక్కన ఉన్నోడు మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటాం. నేను తెలంగాణ బిడ్డను కాబట్టే ఇవాళ రోజున నాకేమైపోయినా పర్లేదు ప్రజలు మంచిగా ఉండాలని నేను కోరుకుంటాను. తెలంగాణ సంస్కృతి అట్లాంటిది, తెలంగాణ బ్లడ్ అట్లాంటిది. పక్కవాడి నాశనం అయిపోవాలి, పక్కవాడికి నష్టం జరగాలి అని కోరుకునేటోడు ఎవ్వడు తెలంగాణోడు కాదు. ఎవ్వడు తెలంగాణోడు కాదు. బూతులు మాట్లాడితే అదే తెలంగాణ కల్చర్ అనుకుంటే బాస్ యు ఆర్ మిస్టేకెన్. నువ్వు నిజమైన తెలంగాణ వాదివి కానే కాదంట నేను. అది ఎవరైనా సరే వాళ్ళు ఏమన్నా ట్యాగ్ పెట్టుకొనియండి, బూతులు మాట్లాడితే అది తెలంగాణ కల్చర్ కాదు. దే హావ్ నార్మలైజ్డ్ ఇట్ విచ్ ఇస్ రాంగ్. తెలంగాణ, నన్ను అడగండి తెలంగాణ అంటే ఏంటో చెప్తా. తెలంగాణ అనేటువంటిది పక్కవాడిని ఏ రకంగా మనం ఏ స్థాయిలో పెట్టి చూస్తాం. జయశంకర్ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు భావజాల వ్యాప్తి చేసినప్పుడు మీరు ఉన్నారు కదా, తెలుసు కదా ఎట్లా చేసేదైనా. పక్కవాడి మీద విషయం జిమ్మేదా? పక్కవాడు చచ్చిపోవాలని కోరుకునేదా? పక్కవాడు చచ్చిపోవాలని కోరుకునేదా? వాడికి నీళ్ళు రావద్దు మనకే నీళ్ళు రావాలని కోరుకునేదా? వాడు చచ్చిపోవాలని మనం మంచిగా ఉండాలని కోరుకునేదా? అసలు వీళ్ళకి ఏం అసలు అంటే నాకు ఒక్కొక్కసారి ఎట్లా అనిపిస్తుంది తెలుసా విజయ్ గారు, ఐ ఫీల్ లైక్ డ్రాగింగ్ దెమ్ బై దర్ కాలర్స్ అండ్ జస్ట్ థ్రోయింగ్ దెమ్ ఆన్ ద స్ట్రీట్స్.
తెలంగాణ పేరుతోటి ఏం చేస్తున్నారా నాయన మీరందరూ? తెలంగాణ పరువుని వాళ్ళ రోజున నడి రోడ్డున పెట్టినండి, నవ్వుతున్నారు జనాలు. సిగ్గుండాలి కదా మనకి. విగ్రహాలు బగల కొడతారట, ఇదా తెలంగాణ కల్చరు? ఒకవేళ విగ్రహం పెడితే వీళ్ళకి ఇబ్బంది వచ్చేస్తుందట. అరే ఒక కళాకారుడు విగ్రహం పెడుతుంటే ఇబ్బంది వస్తుందానండి? అదా తెలంగాణ కల్చరు? ఎవడో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకుంటుంటే వాడిని కొడతారట, అదా తెలంగాణ కల్చరు? తెలంగాణ రాష్ట్రంలోకి ఎవరైనా రావాలి అని అంటే ఏమంటారంటే వీసా లెక్క తీసుకోవాలట, అదా తెలంగాణ కల్చర్? లేకపోతే ఈయన పర్మిషన్లు కావాలట. నేను తమాషాలు ఆడుతుండ్రా? ఇవాళ అడుగుతున్నా, ఒక తెలంగాణ ఆడబిడ్డగా అడుగుతున్నా, నీ అబ్బా జాగిరా తెలంగాణ? మరి అవును, బరాబర్ మా అయ్య జాగిరి అంటున్నారు. ఏం అబ్బా జాగిరండి? తెలంగాణ ఉద్యమంలో మేమున్నాము, మాది ప్రాణాలు ఇచ్చినాము. అవును, మాది తెలంగాణ ప్రజలది. తెలంగాణ ప్రజల గుండె ఎంత పెద్దదంటే ఎంత మంది వచ్చినా సరే హక్కున చేర్చుకుంటారు. అలాంటోడు తెలంగాణోడు. పక్కనోడిని తులాన ఆడేవాడు ఎవ్వరు తెలంగాణోడు కాదు. అండ్ ఐ స్టిక్ టు మై వర్డ్స్. ఇది నా ఎమోషన్ కి సంబంధించినటువంటి అంశం. ఇంతకన్నా కోపం చూస్తారు జ్యోత్స్నలో మీరు. తెలంగాణ పేరు మీద వాళ్ళ రోజున వీళ్ళు చేస్తున్నటువంటిది ఒక టెర్రరిజం. అది ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దాట్. నా తెలంగాణ నేలని వాళ్ళ రోజున వీళ్ళు ఏం చేసిండండి? కష్టపడి కొట్లాడి పోరాడి 1200 మంది పైచిలుకు పిల్లలు ప్రాణాలు అర్పిస్తే వచ్చిన తెలంగాణని ఇవాళ రోజున ఒకడేమో పదవి కోసం వాడుకుంటాడు, ఇంకోడేమో పరపతి కోసం వాడుకుంటాడు, ఇంకోడేమో డబ్బు సంపాదన కోసం వాడుకుంటాడు, ఇంకోడేమో వాణి తమాషాలు ఆడనీకి వాడుకుంటాడు. ఏం తమాషాలు? హౌ అంటే డోంట్ యూ ఫీల్ దట్ పెయిన్ ఇన్ యూ? ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ఆంధ్ర మధ్య మళ్ళీ పంచాయతీ పెడుతున్నారు అనేటువంటిది మీ డైరెక్ట్ స్టేట్మెంట్. అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ. ఇవాళ నేను ఒక మాట చెప్తానండి, కంపీట్ చేయాలి మనం వేరే స్టేట్స్ తోటి. ఆ కాంపిటీషన్లో వేరే స్టేట్స్ అని ఇప్పుడు మనం ఒక మాట చెప్తా, బెంగళూరు ఇవాళ అంత కాస్మోపాలిటన్ సిటీ. మీకు అక్కడ కన్నడిగులు ఎంతమంది ఉంటారు, తెలుగు వాళ్ళు ఎంతమంది ఉంటారు, తమిళులు ఎంతమంది ఉంటారు, ఉత్తరప్రదేశ్ నుంచి ఎంతమంది ఉంటారు, వేరే స్టేట్స్ నుంచి ఎంతమంది ఉంటారు? కర్ణాటక మొత్తం మీరు చూడండి ఒకసారి, మైసూర్ కానీ ఎక్కడ కానీ మ్యాంగ్లూర్ కానీ. తెలంగాణ కూడా అట్లనే అవ్వాలి కదా. దట్స్ వెన్ యూ హ్యావ్ అ కంప్లీట్ ఎకనామికల్ సర్కిల్. ఎగ్జాక్ట్లీ. వాట్ ఆర్ దీస్ గైస్ డూయింగ్? ఒకళ్ళేమో రొయ్యలు అంటారు, ఒకళ్ళేమో ఇంకోటి అంటారు, ఒకళ్ళేమో ఇంకోటి అంటారు. ఏం తమాషాలు? అండ్ ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకేం గుర్తుకురాదు. వీళ్ళకి అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకేం గుర్తుకురాదు. తెలంగాణ వద్దని చెప్పి ప్లకార్డులు పట్టుకున్నాడు మాత్రం వీళ్ళకి మంచోడు. ఐఎమ్ నాట్ నేమింగ్ ఎనీ వన్. తెలంగాణ వద్దని ప్లకార్డులు పట్టుకున్నాడు కూడా మంచోడు. అట్లాంటి వాళ్ళ విగ్రహాలు పంజగుట్ట సర్కిల్లో పెడితే మంచిది. తెలంగాణకి నిజమైన స్వాతంత్రం తెచ్చినటువంటి మహనీయుడు, పటేల్ పట్వారీ వ్యవస్థని నాశనం చేసినటువంటి ఒక మహనీయుడు నందమూరి తారక రామారావు గారి విగ్రహం అమీర్పేట సర్కిల్లో పెడితే వీళ్ళకి ఇబ్బంది వస్తుందా? ఏమో చీరి చింతకు కడతారు ప్రజలు మిమ్మల్ని ఒక్కొక్కడిని. ఎందుకు టీఆర్ఎస్ కూడా హామీ ఇచ్చింది కదా, మేము కాంస్య విగ్రహం పెడతామని. కాంగ్రెస్ వాళ్ళు ఫుల్ఫిల్ చేశారు, టీఆర్ఎస్ కూడా హామీ ఇచ్చింది. టాకింగ్ అబౌట్ కాంగ్రెస్ ఆర్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ టీఆర్ఎస్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఇండివిజువల్స్. అడే పార్టీలో అయినా ఉండనియండి. కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడిండ్రు ఆంధ్రోళ్ళ గురించి. ఆంధ్రోళ్ళు తెలంగాణ వాళ్ళు దిల్దారోళ్ళు. మీ లెక్క ఉన్న వాళ్ళని తెలంగాణ వాళ్ళు అన్నారు. తెలంగాణ ఉడుకున్నటువంటి గుండె ఇవ్వనికి ఉండదు. దిల్దారోళ్ళం తెలంగాణ వాళ్ళం అంటే. అందుకే కదా మాది తెలంగాణ జాతి అని చెప్పి ఉద్యమం. మా నరమున నీతి. మళ్ళీ ఆ జ్ఞాపకాలని కళ్ళ ముందుకు తీసుకొస్తున్నారు. బాగా చెప్తా. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎ తెలంగాణైట్ అండి. బట్ దీస్ పీపుల్ ఆర్ టుడే డిమీనింగ్ ది కల్చర్ ఆఫ్ తెలంగాణ, ఇన్సల్టింగ్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ. ఇప్పుడు నేను అడుగుతా, మీకు అర్హత ఉన్నదా తెలంగాణలో ఉండనీకి అని? ఇవన్నిటినీ రూపుమాపడానికే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్ళా యాక్టివ్ అవుతుంది. ఎవరెవరైతే కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని అనుకుంటున్నారో 70mm సినిమా చూస్తారు. రైట్, దిస్ ఈజ్ నాట్ ద ఎండ్, దిస్ ఈజ్ ద బిగినింగ్ అంటున్నారు జ్యోత్స్న గారు మీరు. నేను కూడా ఆ బిగినింగ్ కోసం వెయిట్ చేస్తాను. మళ్ళీ కూర్చుంటాను మీతో, మళ్ళీ ఇలాగే కొట్లాడతాను, మళ్ళీ ఇలాగే రాజకీయాలు మాత్రమే కాకుండా అన్ని మాట్లాడదాం. ఐ విల్ వెయిట్ ఫర్ దట్ మూమెంట్. థ్యాంక్ యూ సో మచ్ జ్యోత్స్నాజీ. థ్యాంక్ యూ మచ్ ఫర్